ఈరోజు వాణి అయ్యింది 11 జనవరి 1966. రికార్డు నడిచింది. ఎవరైతే తండ్రితో ఉన్నారో వారి కోసం ఈ వర్షం అయ్యింది. పియా తండ్రిని అనడం జరుగుతుంది. తండ్రి అయ్యారు పరంపిత పరమాత్మ శివుడు. ఏ ఆత్మలైతే వారితోని ఆయనతో ఉన్నారో వారి కోసం జ్ఞానం యొక్క వర్షం అయ్యింది. ఎవరైతే ఆయనతోని లేరో లేక వేరే ధర్మపిత యొక్క గ్రూపులోకి వెళ్తారు, అనగా కన్వర్ట్ అయ్యేవారయ్యారు. అప్పుడు వారి యొక్క బుద్ధియోగం అనేది ఎవరో దేహదారులతోని పెట్టబడి ఉంది. వారి కోసం ఆ జ్ఞానం యొక్క వర్షం అనేది కాదు. ఎందుకంటే జ్ఞానం పరిచయాన్ని అనడం జరుగుతుంది. పరిచయం అనేది సత్యతకే అవుతుంది. అసత్యపుకి జానకారి అనేది ఉండదు. అయితే ఏదైతే సత్యత అనేది ఉందో అదే తెలుసుకునే యోగ్యమయ్యింది. అయితే సత్యత యొక్క ఏదైతే గుర్తింపు అనేది ఉందో, సత్యమైన జ్ఞానం యొక్క వర్షం అనేది ఉందో అది ఎవరి కోసము అంటే ఎవరి బుద్ధి అయితే పరంపిత పరమాత్మతో జోడింపబడి ఉందో. వేరే ఇతరులతోని బుద్ధి అనేది పెట్టబడి ఉండేదిగా అవ్వకూడదు. ఎందుకంటే వేరే వారితో బుద్ధి అనేది పెట్టబడి ఉన్నట్లయితే అప్పుడు జ్ఞానంలోనే మిక్సారిటీ అనేది తప్పకుండా జరుగుతుంది. ఏ విధంగా అయితే సాగరుడు పైన మేఘాలు అనేవి ఉంటాయి. అయితే మేఘాల యొక్క తండ్రి అయ్యారు సాగరుడు. మేఘాలు వర్షాన్ని వర్షిస్తాయి. అప్పుడు నీళ్ళని ఎక్కడి నుండి తీసుకుంటాయి? సముద్రం నుండి తీసుకుంటాయి. అదేవిధంగా జ్ఞానసాగరుడు తండ్రి అయ్యారు. మరియు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారయ్యారు మేఘాలు. ఆ జ్ఞానసాగరుడి యొక్క తండ్రితోనే సత్యమైన జ్ఞానాన్ని గ్రహణం చేస్తారు. అయితే ఏ మేఘాలైతే సాగరునితో పాటు ఉన్నారో వారి కోసం ఈ జ్ఞానం యొక్క వర్షమయ్యింది. ఆ మేఘాలే నీళ్ళని నింపుకొని వర్షిస్తాయి. మీరే సాగరుని దగ్గరికి వస్తారు నింపుకోవడం కోసం. మీరే అనగా వేరే ఇతరులు కూడా ఉన్నారు. వారు జ్ఞానజలాన్ని నింపుకోవడం కోసం సాగరుడి దగ్గరికి రారు. వేరే చిన్న పెద్ద
చిన్న పెద్ద చిన్న గుంటలు, పెద్ద గుంటలు, చెరువులు, సరస్సులు, నదులు ఉన్నాయో వాటిల్లోని జ్ఞానజలాన్ని నింపుకోవడం కోసం వెళ్తారు. सागर के बच्चे तो बादल ही होते हैं, సాగరుని యొక్క పిల్లలైతే మేఘాలే అవుతాయి. जो मीठा पानी खींच लेते हैं। మధురమైన నీళ్ళని గ్రహణం లాగేస్తాయి, తీయని నీళ్ళని లాగేసుకుంటాయి. क्योंकि सागर तो खारा भी होता है ఎందుకంటే సాగరుడు ఉప్పు నీరు వారుగా కూడా అవుతారు, और सागर मीठा भी होता है। మరియు సాగరుడు తీయని వారు కూడా అవుతారు. तो जिनकी बुद्धि बाप के साथ लगी हुई है, అయితే उनकी बुद्धि में मीठा पानी भर जाता है। అయితే ఎవరి బుద్ధి అయితే తండ్రితో జోడింపబడి పెట్టబడి ఉందో వారి బుద్ధిలోని తీయని నీళ్లు అనేవి నిండిపోతాయి. तो बादल भी अनेक प्रकार के होते हैं। అయితే మేఘాలు కూడా అనేక ప్రకారాలైనవి అవుతాయి. कोई खूब जोर से बरसते हैं, కొన్ని బాగా వర్షిస్తాయి, मोड़ मोड़ कर देते हैं, ముంచేస్తాయి, और कोई कम बरसते हैं। మరియు కొన్ని తక్కువ వర్షిస్తాయి. इतना बरसते हैं कोई बादल ఎంత వర్షిస్తాయి అంటే కొన్ని మేఘాలు कि जैसे दुनिया ఏ విధంగా అయితే ప్రపంచం पानी में डबडबा जाती है। జలంలోని మునిగిపోతుంది. तुम्हारे में भी ऐसे नंबरवार మీలోని కూడా అటువంటి నెంబర్ వారు ఉన్నారు. जोर से बरसते हैं, ఎవరైతే బాగా వర్షిస్తారో उनका नाम भी गाया जाता है। వారి యొక్క పేరు కూడా గాయనం చేయబడుతుంది. जैसे बरसात बहुत होती है ఏ విధంగా వర్షం అనేది ఎక్కువగా అయినట్లయితే और खुश होते हैं, అప్పుడు మనుషులు సంతోషిస్తారు. ऐसे ही है जो अच्छा बरसते हैं ఇక్కడ కూడా అదే విధంగా అయింది. ఎవరైతే బాగా ఎక్కువగా వర్షిస్తారో उनकी महिमा होती है, వారి యొక్క మహిమ అనేది జరుగుతుంది. जो नहीं बरसते हैं उनकी दिल जैसे सुस्त हो जाती है। ఎవరైతే వర్షించరో వారి యొక్క హృదయం అనేది ఏ విధంగా అయితే కలత చెందుతుంది. जब दिल सुस्त हो जाती है तो मोह उत्साह खत्म हो जाता है। ఎప్పుడైతే హృదయం అనేది కలత చెందుతుందో అప్పుడు ఉమంగ ఉత్సాహాలు అనేవి సమాప్తైపోతాయి. पेट भरेगा नहीं, పొట్ట అనేది నిండదు. पूरी रीत धारण न होने से पेट जाकर पीठ से जाकर लग जाता है। పూర్తిగా ధారణ అనేది అవ్వలేని కారణంగా పొట్ట అనేది వెళ్ళి వీపు కంటుకుపోతుంది. फेमन होता है तो मनुष्यों का पेट जाकर के पीठ से लग जाता है ना। కరువు జరిగినట్లయితే అప్పుడు మనుషుల యొక్క పొట్ట అనేది వీపు కంటుకుపోతుంది కదా. कुछ खाने को मिलता नहीं, ఏమీ తినడానికి లభించవు. फेमन बना अकाल, ఫేమన్ అనగా కరువు. अकाल पड़ता है तो लोगों को खाने को मिलता नहीं, पीने को पानी नहीं मिलता, కరువు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జనానికి తినడానికి లభించదు, తాగడానికి నీళ్లు లభించవు. तो पेट पीठ से पिचक के लग जाता है। అప్పుడు పొట్ట వీపుకి అంటుకుపోతుంది, ముడుచుకుపోతుంది. तो ये भी धारण करो और धारणा नहीं करते हैं అయితే ఇది కూడా ధారణ చేయండి. ధారణ చేయకపోయినట్లయితే तो बुद्ध रूपी पेट అప్పుడు బుద్ధురూపి పొట్ట पीठ से लग जाता है। వీపు కంటుకుపోతుంది. उस बरसने वाले जाकर के राजा रानी बनेंगे, ఎవరైతే వర్షించేవారు ఉంటారో వారు వెళ్ళి రాజారాణిగా అవుతారు. देखो बहुतों को सुख देते हैं, ఎందుకంటే చాలా మందికి సుఖాన్ని ఇస్తారు, बहुतों को भरपूर कर देते हैं, చాలా మందిని నింపేస్తారు. और जो गरीब మరియు ఎవరైతే బీదవారు ఉంటారో वो गरीब बनेंगे, వారు బీదవారుగా అవుతారు. गरीब वो बनेंगे जो ज्ञान जल भरते भी नहीं है బీదవారుగా ఎవరు అవుతారు అంటే ఎవరైతే జ్ఞానజలాన్ని నింపుకోరో और बरसते भी नहीं। మరియు వర్షించరు కూడా. तो गरीबों का पेट पीठ से लग जाता है। అప్పుడు బీదవారి యొక్క పొట్ట అనేది వీపు కంటుకుపోతుంది. तो बच्चों को तो धारणा बहुत अच्छी रीति करनी
పిల్లలైన మీకైతే ధారణ అనేది మంచి రీతిలోని చేయాలి. ज्ञान सुनना और सुनाना एक अलग बात है। జ్ఞానం వినడం వినిపించడం ఇది ఒక వేరే విషయం అయ్యింది. लेकिन उसको जीवन में धारण करना, प्रैक्टिकल में लाना, కానీ ఆ జ్ఞానాన్ని జీవితంలోనే ప్రాక్టికల్గా ధారణ చేయటం మరియు ప్రాక్టికల్లోకి తీసుకురావడం ये अलग बात हो जाती ఇది వేరే విషయం అయిపోతుంది. है। धारणा करने से प्राप्ति होगी। ధారణ చేసినట్లయితే ప్రాప్తి అనేది అవుతుంది. जो धारण करेगा ఎవరైతే ధారణ అనేది చేస్తారో वो दूसरों को धारण भी कराएगा। వారు ఇతరులతో ధారణ కూడా చేయిస్తారు. तो आत्मा परमात्मा का ज्ञान कितना सहज है। అయితే ఆత్మ పరమాత్ముని యొక్క జ్ఞానం అనేది ఎంత సహజమైనది అయ్యింది. तुम अब समझते हो हमारे में भी आत्मा परमात्मा दोनों का ही ज्ञान नहीं था। మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు మాలోని కూడా ఆత్మ పరమాత్ముని యొక్క జ్ఞానం అనేది మొదట అనేది ఉండేది కాదు. तो पेट पीठ से लग गया था। అప్పుడు పొట్ట అనేది వీపు కంటుకుపోయింది. मुख्य है आत्मा परमात्मा की बात। ముఖ్యమైనది అయ్యింది ఆత్మ పరమాత్ముని యొక్క విషయం. मनुष्य आत्मा को नहीं जानते हैं। మనుషులు ఆత్మ గురించి తెలియదు. అయితే जो आत्मा को ही नहीं जानते वो परमात्मा को कैसे जानेंगे। ఎవరైతే ఆత్మ గురించి తెలుసుకోరో వారు పరమాత్మ గురించి ఏం తెలుసుకుంటారు. पहले स्वयं को तो जाने, మొదట స్వయాన్ని అయితే తెలుసుకోవాలి కదా. फिर स्वयं के बाप को जाने। అప్పుడు స్వయం యొక్క తండ్రిని తెలుసుకోవాలి. इतने बड़े बड़े विद्वान आचार्य पंडित हैं, ఎంతమంది పెద్ద పెద్ద విద్వాన్ ఆచార్య పండితులు ఉన్నారు. कोई भी आत्मा को नहीं जानते। ఎవ్వరూ కూడా ఆత్మని తెలుసుకోరు. किसी के मुख से कब सुना ఎవరి నోటి నుండైనా ఎప్పుడైనా విన్నారా कि आत्मा ज्योति बिंदु है, सितारे में सल है। ఆత్మ ఏమనంటే ఆత్మ జ్యోతిర్బిందువు అయ్యింది, సితారా వలె అయ్యింది. और आत्मा की यादगार में हम बिंदी लगाते हैं। మరియు ఆత్మ యొక్క స్మృతి చిహ్నంగా మనం బిందువుని పెట్టుకుంటాము, टीका लगाते हैं जो టీకాని పెట్టుకుంటాము. आत्मा के प्रकृति के मध्य में टिकने की निशानी है। ఏదైతే ఆత్మ భృకుటి మధ్యలోని నివసించేందుకు గుర్తుగా कभी किसी ने नहीं सुना है। ఎప్పుడూ కూడా ఎవరూ వినిపించలేదు. अब तुमको मालूम हुआ है ఇప్పుడు మీకు తెలిసింది कि आत्मा अविनाशी है। ఏమనంటే ఆత్మ అవినాశి అయ్యింది. इसमें 84 जन्मों से लेकर के एक जन्म तक अविनाशी पाठ जुड़ा हुआ है। దానిలోని 84 జన్మల నుండి తీసుకొని ఒక్క జన్మ వరకు పాత్ర అనేది నిండి ఉంది. कोई आत्मा में 84 जन्मों का भी पाठ होता है, कोई आत्मा में एक कम से कम एक जन्म का पाठ होता है। కొంతమంది ఆత్మలోని 84 జన్మల యొక్క పాత్ర కూడా ఉంటుంది, కొంతమందిలోని ఒక జన్మ యొక్క పాత్ర కూడా ఉంటుంది. तो जो चलता ही आता है అదైతే నడుస్తూ ఉంటుంది. आत्मा अविनाशी है, पाठ भी अविनाशी। ఆత్మ అవినాశి అయ్యింది, పాటు కూడా అవినాశి అయ్యింది. जिस आत्मा रूपी रिकॉर्ड में ఏ ఆత్మలోనైతే ఏ ఆత్మరూపీ రికార్డులోనైతే एक जन्म का पाठ भरा होगा, ఒక్క జన్మ యొక్క పాట అనేది నిండి ఉంటుందో वो रंगमंच पर आकर एक जन्म का पाठ बजाए। వారు రంగస్థలంలోకి వచ్చి ఒక్క జన్మ యొక్క పాటను అభినయిస్తారు. और जिसमें మరియు 84 जन्म का पाठ भरा होगा ఎవరిలోనైతే 84 జన్మల యొక్క పాత్ర అనేది నిండి ఉంటుందో या कम जन्मों का पाठ भरा होगा లేక తక్కువ జన్మల యొక్క పాత్ర అనేది నిండి ఉంటుందో तो वो उतने जन्म का पाठ बजाएगी। వారు అంత జన్మల యొక్క పాత్ర అనేది అభినయిస్తారు. तो बड़े बड़े विद्वान पंडित हैं, विलायत में भी जाते रहते हैं। అయితే పెద్ద పెద్ద విద్వాన్ పండితులు ఉన్నారు, విలాయిత్ విదేశాల్లో కూడా వెళ్తారు. बड़े बड़े गुरु हैं, परंतु పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, కానీ ये नहीं समझते कि हमको आत्मा का ज्ञान ही नहीं। ఇది అర్థం చేసుకోరు, మాకు ఆత్మ యొక్క జ్ఞానమే లేదు. अलग अलग बातें बोलते रहते हैं। कोई कहते हैं आत्मा अंगुष्ठा विषय है, వేరే వేరే విషయాలని చెబుతూ అంటారు ఆత్మ అంగుష్టాకారం అయ్యింది. कोई कहते हैं आत्मा हवा है, కొంతమంది అంటారు ఆత్మ వాయువు అయ్యింది. कोई कहते हैं प्राणवायु है, కొంతమంది అంటారు ప్రాణవాయువు అయ్యింది. प्राणवायु, उदान वायु, अपान वायु
ప్రాణవాయువు, ఉదానవాయువు, అపానవాయువు अलग अलग तरीके से बोलते रहते हैं। వేరే వేరే పద్ధతుల్లోని అంటూ ఉంటారు. तुम समझते हो आत्मा का ही ज्ञान नहीं है तो परमात्मा का ज्ञान उनको कैसे हो सकता है? మీరు అర్థం చేసుకుంటారు, ఆత్మ యొక్క జ్ఞానమే లేకపోయినట్లయితే పరమాత్మని యొక్క జ్ఞానం అనేది ఎక్కడి నుండి వస్తుంది? बाकी अगर आत्मा परमात्मा का ज्ञान देते हैं, తండ్రి వచ్చి ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. आत्मा कैसे ऑलराउंड पार्ट बजाती है ये किसी को पता नहीं। ఆత్మ ఏ విధంగా ఆల్రౌండ్ పాత్రని అభినయిస్తుందో ఇది ఎవరికి కూడా తెలియదు. वो तो आत्मा सो परमात्मा कह देते हैं। వారైతే ఆత్మ సో పరమాత్మ అని అనేస్తారు. अरे అరే, आत्मा 84 के चक्कर में आती है, ఆత్మ 84 జన్మల యొక్క చక్రంలోకి వస్తుంది. परमात्मा भी क्या 84 के चक्कर में आता है? పరమాత్మ 84 జన్మల యొక్క చక్రంలోకి వస్తారా? अगर आत्मा सो परमात्मा तो 84 के चक्कर में आना चाहिए। ఒకవేళ ఆత్మ సో పరమాత్మ అయినట్లయితే పరమాత్మ 84 జన్మల యొక్క చక్రంలోకి రావాలి. फिर कह रहे थे परमात्मा जन्म मरण के चक्र से नहीं आ रहा है। మళ్ళీ అనేస్తారు, పరమాత్మ జనన మరణ చక్రం నుండి పరే అయ్యారు, అతీతమయ్యారు. वो अभोक्ता है, अकर्ता है, వారు అభోక్త, అకర్త అయ్యారు. तो कोई बात फिटिंग ही नहीं बैठती। ఏ విషయం కూడా ఫిట్టింగ్లోని కూర్చోదు. आत्मा कैसे ऑलराउंड पार्ट बजाती है किसी को पता नहीं। ఆత్మ ఏ విధంగా ఆల్రౌండ్ పాత్రని అభినయిస్తుందో ఇది ఎవరికి కూడా తెలియదు. तुम बच्चों को अभी आज से लेकर के अंत तक पूरा ज्ञान है। పిల్లలైన మీకు ఇప్పుడు ఆది నుండి తీసుకొని అంతిమం వరకు పూర్తిగా జ్ఞానం అనేది ఉంది. वो तो ड्रामा की आयु भी लाख वर्ष कह देते हैं। వారైతే డ్రామా యొక్క ఆయువు కూడా లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. अब तुमको सारा ज्ञान मिला है, तुम जानते हो ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానం అంతా కూడా లభించింది, మీకు తెలుసు. इस बाप के रचे हुए ज्ञान यज्ञ में सारी पुरानी दुनिया स्वाहा होगी। ఈ తండ్రి రచించినటువంటి జ్ఞాన యజ్ఞంలోని ఈ పాత ప్రపంచం అంతా కూడా స్వాహా అయిపోతుంది. कौन सी पुरानी दुनिया? ఏం పాత ప్రపంచం? जो झूठा ज्ञान सुनाती है, ఏదైతే అసత్యపు జ్ఞానాన్ని వినిపిస్తుందో, झूठी धारणाएं कराती है, అసత్యపు ధారణల్ని చేయిస్తుందో, सारी दुनिया में झूठ ही झूठ में रही, झूठ सच की रखती नहीं रहता। మొత్తం ప్రపంచంలోని అసత్యమే అసత్యము, సత్యత యొక్క గుర్తు కూడా ఉండదు, కొంచెం కూడా మిగలదు. तो बाप जो ज्ञान यज्ञ रचते हैं అయితే తండ్రి ఏదైతే జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారో उसमें ऐसी विनाश ज्वाला निकलती है कि ये सारा झूठ దానిలోని ఎటువంటి వినాశన జ్వాల అనేది ప్రజ్వలితం అవుతుందో అప్పుడు మొత్తం ప్రపంచం యొక్క అసత్యత అంతా और झूठ खंड మరియు అసత్యపు ఖండం सब खलास हो जाते हैं। అంతా సమాప్తైపోతుంది. इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు, देह सहित जो कुछ भी है वो सब भूल जाओ। దేహ సహితం ఏదైతే ఉందో అంతా మర్చిపోండి. इसलिए कहते हैं ఎందువలన అంటారు? क्योंकि अब ये दुनिया ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచం देह के संबंधों की दुनिया, पदार्थों की दुनिया, దేహం యొక్క సంబంధీయుల యొక్క ప్రపంచం, పదార్థాల ప్రపంచం, ये खलास होने वाली है। ఇది సమాప్తి అవ్వనున్నది. इन आंखों से जो कुछ देखते हो ఈ నేత్రాలతో ఏదైతే చూస్తారో सब विनाशी है। అంతా వినాశి అయ్యింది. आज देखने में कुछ और आता है, ఈ రోజు చూడడానికి ఏదో కనిపిస్తుంది, कल कुछ और हो जाता है। రేపు వేరే అయిపోతుంది. अपन को आत्मा समझो, స్వయాన్ని ఆత్మ అని అనుకోండి, बाप को और शांति धाम सुख धाम को याद करो। తండ్రిని, శాంతిధామాన్ని, సుఖధామాన్ని యాద్ చేయండి. ये तो है दुख धाम। ఇదైతే దుఃఖధామం అయ్యింది. तुम्हारे लिए नंबरवार पुरुषार्थ अनुसार समझा सकते हैं। ఇది కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా మీలోని అర్థం చేయించగలరు. क्या ఏంటి? शांति धाम, శాంతిధామం, సుఖధామం మరియు दुख धाम, దుఃఖధామం. किसको किसको याद करना है? దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? शांति धाम और सुख धाम को याद करना है।
శాంతిధామాన్ని సుఖధామాన్ని యాద్ చేయాలి और दुख धाम को మరియు దుఃఖధామాన్ని भूल जाए। మర్చిపోవాలి. क्यों? ఎందుకని? क्योंकि जैसे को याद करेंगे जन्म जन्मांतर वैसे ही प्राप्ति करते रहेंगे। ఎందుకంటే ఎటువంటి వారిని యాద్ చేస్తామో జన్మ జన్మాంతరాలు అదే విధంగా ప్రాప్తించుకుంటాము. सुख धाम को याद करेंगे సుఖధామాన్ని యాద్ చేసినట్లయితే उनकी याद का परसेंटेज सुख धाम की स्टेज का ज्यादा है। కొంతమంది యొక్క యాది యొక్క పర్సెంటేజ్ అనేది సుఖధామంది ఎక్కువయ్యింది. जन्म जन्मांतर జన్మ జన్మాంతరాలు సుఖంలోనే ఉంటారు. और कोई की याद की परसेंटेज మరియు కొంతమంది యొక్క యాది యొక్క పర్సెంటేజ్ అనేది शांति धाम की ज्यादा है। శాంతిధామంది ఎక్కువయ్యింది. तो जन्म जन्मांतर शांत स्टेज में रहेंगे। అయితే జన్మ జన్మాంతరాలు శాంతి యొక్క స్టేజ్లోని ఉంటారు. और कोई की याद का स्टॉक మరియు కొంతమంది యాది యొక్క స్టాక్ అనేది दुखों का है। దుఃఖాలదయ్యింది. ये दुख मिला, वो दुख मिला, ये परेशानी, वो परेशानी, बीमारी, ये है, वो है। रोते ही रहते। ఈ దుఃఖం లభించింది, ఆ దుఃఖం లభించింది, ఈ ఇబ్బంది అయ్యింది, ఆ ఇబ్బంది అయ్యింది, ఈ రోగం అయ్యింది, అదయ్యింది, ఏడుస్తూ ఉంటారు. तो जन्म जन्मांतर उनको क्या मिलेगा? అప్పుడు జన్మ జన్మాంతరాలు వారికి ఏం లభిస్తుంది? अंत मते सुगति हो जाए। అంతమతే సోగతి అయిపోతుంది. तो ये दुख धाम, सुख धाम और शांति धाम की बातें అయితే ఈ దుఃఖధామం సుఖధామం శాంతిధామం యొక్క విషయాలని नंबरवार पुरुषार्थ अनुसार तो बच्चे समझा सकते हैं। నెంబర్ వారు పురుషార్థానుసారంగా పిల్లలైన మీరు అర్థం చేయించవచ్చు. अब तुम ज्ञान से तो भरपूर हो। ఇప్పుడైతే మీరు జ్ఞానంతో నిండుగా ఉన్నారు. क्या ఏంటి? 66 की वाणी है। 1966 యొక్క వాణి అయ్యింది. मम्मा ने शरीर छोड़ दिया था। మమ్మ శరీరాన్ని విడిచిపెట్టేశారు. 65 में ही शरीर छोड़ दिया था। 65లోనే శరీరాన్ని విడిచిపెట్టేశారు. 66 की वाणी में क्या बोला? మరియు 66 యొక్క వాణిలోని ఏమి అన్నారు? अब तुम ज्ञान से भरपूर हो। ఇప్పుడు మీరు జ్ఞానంతో నిండుగా ఉన్నారు. मैंने जितना ज्ञान था అనగా ఎంతైతే జ్ఞానం అనేది ఉండేదో वो 66-67 तक की मुरलियों में बाबा ने बच्चों को दे दिया। అది 1965, 66 వరకు మురళిల్లోనంతా కూడా ఇచ్చేశారు. बाकी मेहनत सारी है याद। మిగతా కష్టం అంతా యాదదయ్యింది. जन्म जन्मांतर का देहाभिमान मिटकर देही अभिमानी बने। జన్మ జన్మాంతరాలు దేహభానం అనేది తొలగిపోయి దేహి అభిమానిగా అయ్యారు. इसमें बड़ी मेहनत है। దేహి అభిమానిగా అవ్వడంలోని ఇందులోని చాలా కష్టం అనేది ఉంది. कहना तो बड़ा सहज है, చెప్పడం అయితే చాలా సహజమయ్యింది. परंतु अपन को आत्मा समझ और बाप को भी बिंदु रूप में याद करना है। కానీ స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని కూడా బిందు రూపంలోని యాద్ చెయ్యాలి. क्या कहा? ఏమన్నారు? बाप का जो देहाभिमानी रूप है తండ్రి యొక్క ఏదైతే దేహాభిమాని రూపం ఉందో वो याद नहीं करना है। దానిని యాద్ చేయకూడదు. कौन सा रूप याद करना है? ఏ రూపాన్ని యాద్ చేయాలి? हैं? देहाभिमानी रूप कौन सा? దేహాభిమాని రూపం ఏమయ్యింది? जब प्रजापिता ब्रह्मा में शिव की प्रवेशता नहीं होती है ఎప్పుడైతే ప్రజాపిత బ్రహ్మలోని శివుడి యొక్క ప్రవేశత అనేది జరగదో तो वो देहाभिमानी होता है। అప్పుడు అతను దేహాభిమాని అవుతారు. और जब उनमें शिव की प्रवेशता होती है మరి ఎప్పుడైతే అతనిలోని శివుడి యొక్క ప్రవేశత అనేది జరుగుతుందో तो क्या हो जाता है? అప్పుడు ఏమైపోతారు? निराकारी हो जाता है। నిరాకారి అయిపోతారు. तो कौन सा रूप को याद करना है? అయితే ఏ రూపాన్ని యాద్ చేయాలి? जो बाप का निराकारी रूप बिंदु रूप है ఏదైతే తండ్రి యొక్క నిరాకారి రూపం అనేది ఉందో देखने से ही दिखाई पड़ता है कि हाँ ये बिंदु है। దేహంలోని ఇది కనిపిస్తుంది, ఇది బిందువు అనేది అయ్యింది. जैसे
చూడడానికి అనిపిస్తుంది ఇది బిందువు అయ్యింది. टाइम सब बिंदु है। ఏ విధంగా అయితే వేరే వేరే ధర్మపితలందరూ కూడా బిందువు అయ్యారు. महात्मा बुद्ध का चित्र देखो, चेहरा देखो, మహాత్మా బుద్ధుడి యొక్క చిత్రాన్ని చూడండి, ముఖాన్ని చూడండి. क्राइस्ट का चेहरा देखो, गुरु नानक का चेहरा देखो, క్రైస్ట్ యొక్క ముఖాన్ని చూడండి, చిత్రాన్ని చూడండి. గురునానక్ యొక్క చిత్రాన్ని చూడండి. देखने से क्या लगता है? చూస్తే ఏమనిపిస్తుంది? जैसे कि आत्मा में कोई देहभान है ही नहीं। ఏ విధంగా అయితే ఆత్మలోని ఏమీ దేహభానం అనేది లేదు. आत्मा इस जैसे दुनिया में है ही नहीं। ఆత్మ ఏ విధంగా అయితే ఈ ప్రపంచంలోని లేనే లేదు. परमधामवासी है। పరంధామవాసి అయ్యింది. तो बाप को विधि रूप में याद करना है అయితే తండ్రి యొక్క బిందు రూపాన్ని యాద్ చేయాలి. और अपने को भी बिंदी आत्मा समझ करके याद करना है। మరియు స్వయాన్ని కూడా బిందువు అనుకొని యాద్ చేయాలి. इसमें मेहनत है। ఇందులో కష్టం అనేది అయ్యింది. बाप कहते हैं मैं जो हूँ తండ్రి అంటారు నేను ఎవరినైతే అయ్యాను, और जैसा हूँ ఎలా అయితే ఉన్నానో वैसे ही कोई मुश्किल से याद कर सकते हैं। వారు ఏ విధంగా అయితే చాలామంది చాలా తక్కువగా యాద్ చేయగలుగుతారు. जैसे बाप होते हैं वैसे बच्चे होते हैं। ఎలా అయితే తండ్రి అవుతారో అదే విధంగా పిల్లలు కూడా అవుతారు. तो अपने को जाना तो बाप को भी जान जाए। అయితే స్వయాన్ని తెలుసుకున్నట్లయితే తండ్రిని కూడా అప్పుడు తెలిసేసుకుంటారు. आदि मध्य अंत का ज्ञान तुम बच्चे जानते हो। ఆది మధ్య అంతం యొక్క జ్ఞానాన్ని పిల్లలైన మీరు తెలుసుకుంటారు. और पढ़ाने वाला तो एक ही बाप है। మరియు చదివించేవారైతే ఒక్క తండ్రే అయ్యారు. तुम पढ़ने वाले बहुत हो। మీరు చదివేటటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ये राजयोग है। ఇది రాజయోగం అయ్యింది. इस राजयोग में ఈ రాజయోగంలోని राजाई की पढ़ाई पढ़ने वाले बच्चे రాజాయి యొక్క చదువుని చదువుకునేటటువంటి పిల్లలు कैसे बाप के सहयोगी बनते हैं ఎలా తండ్రి యొక్క సహయోగిలుగా అవుతారు, और बाप उन बच्चों के द्वारा कैसे राजधानी स्थापन करते हैं, మరియు తండ్రి ఆ పిల్లల ద్వారా ఎలా రాజధానిని స్థాపన చేస్తారు, वो तुम बच्चे जानो। ఇది పిల్లలైన మీరు తెలుసుకుంటారు. बाकी ये साथ साथ ही सब है भक्ति मार्ग की सामग्री। మిగతా ఈ శాస్త్రాలన్నీ కూడా అయ్యాయి భక్తి మార్గం యొక్క సామగ్రి. समझाने के लिए हमको कहना पड़ता है। అర్థం చేయించడం కోసం మనకి చెప్పాల్సి వస్తుంది. क्या समझाने के लिए? ఏం అర్థం చేయించడం కోసం? शास्त्रों की जो बातें हैं శాస్త్రాల యొక్క ఏవైతే విషయాలనేవి ఉన్నాయో उन बातों में जो सार है उस सार को समझाने के लिए हमें ये शास्त्र रेफर करने पड़ते हैं। ఆ శాస్త్రాలలో ఉండేటటువంటి సారాన్ని అర్థం చేయించడం కోసం ఈ శాస్త్రాలని మనకి రిఫర్ చేయాల్సి ఉంటుంది. शास्त्रों की बात कहनी पड़ती है। శాస్త్రాల యొక్క విషయాలని చెప్పాల్సి వస్తుంది. बाकी इनमें धारणा की कोई बात है नहीं। మిగతా ఇందులోని ధారణ యొక్క విషయాలనేవి ఏమీ లేనేలేవు. शास्त्रों में भी है ब्रह्मा की रात अर्थात घोर अंधेरा। శాస్త్రాలలోని కూడా ఉంది బ్రహ్మ యొక్క రాత్రి అనగా ఘోర అజ్ఞాన అంధకారం. రాత్రి कहाँ की यादगार? ఎక్కడి యొక్క స్మృతి చిహ్నమయ్యింది? संगम युग की ही यादगार है। సంగం యుగం యొక్క స్మృతి చిహ్నమే అయ్యింది. ब्रह्मा जब ज्ञान सूर्य को भूल जाता है బ్రహ్మ ఎప్పుడైతే జ్ఞాన సూర్యుడిని మర్చిపోతారో इधर उधर बुद्धि भटक जाती है बच्चों में ఇక్కడ అక్కడ పిల్లల్లోని బుద్ధి అనేది ఇరుక్కుపోతుందో, భ్రమిస్తుందో तो अंधेरे में चला जाता అప్పుడు అంధకారంలోకి వెళ్ళిపోతారు. है। जब ब्रह्मा ही अंधेरे में ఎప్పుడైతే బ్రహ్మనే అంధకారంలో ఉన్నట్లయితే तो सारे ब्राह्मण भी అప్పుడు మొత్తం అంతమంది బ్రాహ్మణులు కూడా अंधेरे। అంధకారంలోని. अज्ञान का अंधेरा उनकी आंखों में छाता रहता है। అజ్ఞానం యొక్క అంధకారం అనేది వాళ్ళ నేత్రాల ఎదురుగా నిలిచిపోతుంది. घड़ी घड़ी निश्चय बुद्धि हो जाए
గడియ గడియ అనిశ్చయ బుద్ధిలుగా అయిపోతారు. अभी अभी बाप के ऊपर निश्चय बैठेगा और ఇప్పుడిప్పుడే తండ్రి మీద నిశ్చయం అనేది కూర్చుంటుంది, अभी अभी अनिश्चय बुद्धि हो जाती है. మరియు ఇప్పుడిప్పుడే అనిశ్చయ బుద్ధిలుగా అయిపోతారు. अभी अभी उनको ज्ञान सूर्य दिखाई पड़ेगा ఇప్పుడిప్పుడే జ్ఞాన సూర్యుడు కనిపిస్తారు, और अभी अभी वो ज्ञान सूर्य మరియు ఇప్పుడిప్పుడే ఆ జ్ఞాన సూర్యుడు बादलों के आ जाने से लोप हो जाते हैं. మేఘాలు రావడంతోనే మళ్ళీ లోపమైపోతారు. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, ये ब्रह्मा की रात ఈ బ్రహ్మ యొక్క రాత్రి और ब्रह्मा के दिन का राज भी समझना. మరియు బ్రహ్మ యొక్క దినం ఈ యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకోవాలి. संगम युग की ही बातें हैं. సంగం యుగం యొక్క విషయమే అయ్యింది. शाम के 7 बजेंगे సాయంత్రం 7 అవుతుంది, और अंधेरा होता जाता है. అప్పుడు అంధకారం అనేది అవుతూ ఉంటుంది. सनसेट पॉइंट यादगार बनी हुई है. సన్సెట్ పాయింట్ స్మృతి చిహ్నం అనేది తయారై ఉంది. कहाँ? ఎక్కడ? माउंट आबू में यादगार बनी हुई है. మౌంట్ ఆబూలోని స్మృతి చిహ్నం అనేది తయారై ఉంది. ज्ञान सूर्य छिपता है జ్ఞాన సూర్యుడు దాక్కుపోతారు, దాక్కుండిపోతారు. और अज्ञान का अंधेरा అప్పుడు అజ్ఞానం యొక్క అంధకారం ब्राह्मण दुनिया में शुरू हो जाता है. అప్పుడు బ్రాహ్మణ ప్రపంచంలోని ప్రారంభమైపోతుంది. 12 बजे तक कहेंगे घोर अंधेरा. 12 గంటల వరకు అనడం జరుగుతుంది ఘోర అంధకారం. सब अंधेरे में అందరూ అంధకారంలో डूब जाते हैं. सारी మునిగిపోతారు. दुनिया अंधेरे में डूब जाती है. మొత్తం ప్రపంచం అంధకారంలోని మునిగిపోతుంది. 12 बजे के बाद 12 గంటల తరువాత फिर नए दिन की शुरुआत होती है. మళ్ళీ కొత్త రోజు యొక్క ప్రారంభం అనేది అవుతుంది. तो कोई देशों के लिए तो 12 बजे के बाद ज्ञान सूर्य उदय होता होगा ना. అయితే ఏదో దేశాల కోసం జ్ఞాన సూర్యుడు అనేది ఉదయించడం జరుగుతుంది కదా. ये फिर है बेहद की बात. మళ్ళీ ఇది అయ్యింది బేహద్దు యొక్క విషయం. అనగా विदेशी आत्माएं ज्ञान सूर्य को पहले पहचान लेती हैं. విదేశీ ఆత్మలు జ్ఞాన సూర్యుడిని మొదట గుర్తించేస్తారు. तो उनके लिए सब सोचना पहले हो जाता है. అయితే వారి కోసం ఉదయం అనేది త్వరగా అయిపోతుంది. भक्ति मार्ग का घोर अंधेरा. భక్తి మార్గం యొక్క ఘోర అజ్ఞాన అంధకార రాత్రి. फिर बाप आकर घोर सोचना करते हैं. మళ్ళీ తండ్రి వచ్చి ఘోర ప్రకాశాన్ని చేస్తారు. ब्रह्मा का दिन और ब्रह्मा की रात कहते हैं. బ్రహ్మ యొక్క దినం మరియు బ్రహ్మ యొక్క రాత్రి అని అనడం జరుగుతుంది. परंतु समझते थोड़े ही थे కానీ అర్థం చేసుకుంటారా ఏంటి? कि ब्रह्मा कब अंधेरे में आता है और ब्रह्मा कब उजाले में आता है. బ్రహ్మ ఎప్పుడు అంధకారంలోకి వస్తారు, బ్రహ్మ ఎప్పుడు వెలుగులోకి వస్తారు? है तो सारी मनुष्य शक्ति అవ్వడానికి మొత్తం మనుష్య సృష్టి అయ్యింది. किसकी औलाद? ఎవరి యొక్క సంతానం? किसकी औलाद? ఎవరి యొక్క సంతానం? హ్మ్? सारी मनुष्य शक्ति किसकी औलाद है? మొత్తం మనుష్య సృష్టి ఎవరి యొక్క సంతానం అయ్యింది? ब्रह्मा की औलाद है ना. బ్రహ్మ యొక్క సంతానం అయ్యింది కదా. तो ब्रह्मा ही जब अंधेरे में आ जाए మరి ఎప్పుడైతే బ్రహ్మయే అంధకారంలోకి వచ్చేసినట్లయితే तो सारी शक्ति అప్పుడు మొత్తం సృష్టి अज्ञान अंधकार में डूब जाए. అజ్ఞాన అంధకారంలోని మునిగిపోతుంది. मैंने पहले అనగా మొదట ज्ञान के सोजने में ब्रह्मा को आना पड़े. జ్ఞానం యొక్క ప్రకాశంలోకి మొదట బ్రహ్మకి రావాల్సి ఉంటుంది. एक जब अंधेरे से उजाले में आता है ఒక్కరు ఎప్పుడైతే అజ్ఞాన అంధకారం నుండి ప్రకాశంలోకి వస్తారో तो सारे ही उजाले में आ जाते हैं. అప్పుడు అందరూ కూడా ప్రకాశంలోకి వెలుగులోకి వచ్చేస్తారు.
ఒక్కరు ఎప్పుడైతే అంధకారంలోని మునుగుతారో तो सारी दुनिया डूबने लग पड़ती అప్పుడు మొత్తం ప్రపంచం మునిగిపోతూ ఉంటుంది. है। एक के पावन बनने से सब पावन हो जाते हैं ఒక్కరు పావనం అవ్వడంతో అందరూ పావనంగా అయిపోతారు. और एक के पतित बनने से सब మరియు ఒక్కరు పతితంగా అవ్వడంతో అందరూ पतित बन जाते పతితంగా అయిపోతారు. हैं। है कहाँ की बात? అవ్వడానికి ఎక్కడ విషయం అయ్యింది? अभी संगम युग की भी बात है। ఇప్పుడు సంగమయుగం యొక్క విషయమే అయ్యింది. अभी संगम युग में सारी मनुष्य शक्ति पतित है या पावन है? ఇప్పుడు సంగమయుగంలో మొత్తం మనుష్య సృష్టి అంతా పతితమా లేక పావనమా? क्या है? ఏమైంది? पतित दुनिया में सब पतित होते हैं, పతిత ప్రపంచంలో అందరూ పతితమవుతారు. पावन दुनिया में सब पावन होते हैं। పావన ప్రపంచంలో అందరూ పావనమవుతారు. तो अभी सारी मनुष्य शक्ति पतित है, ఇప్పుడు మొత్తం మనుష్య సృష్టి అంతా పతితమయ్యింది, अंधेरे में है। అంధకారంలో అయ్యారు. ब्राह्मणों की दुनिया में भी अंधेरा है। బ్రాహ్మణి యొక్క ప్రపంచంలో కూడా చీకటయ్యింది. पूछते रहते हैं, అడుగుతూ ఉంటారు, कब क्या होगा? ఎప్పుడు ఏమవుతుంది? विनाश कब होगा? వినాశనం ఎప్పుడవుతుంది? नई दुनिया का संगठन कब बनेगा? కొత్త ప్రపంచం యొక్క సంఘటన అనేది ఎప్పుడు తయారవుతుంది? तो बाप ज्ञान सूर्य है। అయితే తండ్రి జ్ఞాన సూర్యుడు అయ్యారు. ज्ञान सूर्य जब गर्भ होता है జ్ఞాన సూర్యుడు ఎప్పుడైతే గర్భం అవుతారో तो सागर में से जो भाप उठती है उससे बाप జ్ఞాన సూర్యుడు ఎప్పుడైతే వేడెక్కుతారో అప్పుడు సాగరంలో నుండి ఏదైతే ఆవిరి అనేది బయటకు వస్తుందో बादल तैयार हो जाता है। అప్పుడు మేఘాలు అనేవి తయారైపోతాయి. चंद्रमा रोशनी किससे लेता है? చంద్రుడు ప్రకాశాన్ని ఎవరి నుండి తీసుకుంటారు? सूर्य से रोशनी लेता है। సూర్యుని నుండి ప్రకాశాన్ని తీసుకుంటారు. तो ये ज्ञान की रोशनी అయితే ఈ జ్ఞానం యొక్క ప్రకాశం जो ज्ञान सूर्य से मिलती है, ఏదైతే జ్ఞాన సూర్యుడి నుండి లభిస్తుందో ज्ञान चंद्रमा को, జ్ఞాన చంద్రుడికి वो ज्ञान चंद्रमा ज्ञान सूर्य से रोशनी क्यों नहीं लेता? ఆ జ్ఞాన చంద్రుడు జ్ఞాన సూర్యుడి నుండి ప్రకాశాన్ని ఎందుకని తీసుకోరు? अंधेरे में क्यों रहता है? అంధకారంలో ఎందుకని ఉంటారు? जरूर తప్పకుండా चंद्रमा के ऊपर చంద్రుడి పైన पृथ्वी का परछाया पड़ता है। పృథ్వీ యొక్క పరిచయ అనేది పడుతుంది. क्या? ఏంటి? पृथ्वी माना పృథ్వీ అనగా धरणी। ధరణి, धरणी माने कन्या माता है। ధరణి అనగా కన్యలు మాతలు. जो ज्ञान में चलने वाली कन्याएं माताएं हैं, ఎవరైతే జ్ఞానంలో నడిచేటటువంటి కన్యలు మాతలు ఉన్నారో उनका వారి యొక్క ఛాయ పరఛాయ ब्रह्मा रूपी ज्ञान चंद्रमा के ऊपर पड़ जाता है। బ్రహ్మరూపి జ్ఞానచంద్రుడి మీద పడుతుంది. उन कन्याओं माताओं के प्रभाव में आ जाता है। ఆ కన్యల మాతల యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. और ज्ञान सूर्य से विलय हो जाता है। మరియు జ్ఞానం సూర్యుడి నుండి వేరైపోతారు, अंधेरे में आ जाता है। అంధకారంలోకి వచ్చేస్తారు. ये रात और दिन आधा आधा होता है। ఈ రాత్రి మరియు పగలు సగం సగం అవుతాయి. आधा समय ब्रह्मा का दिन, సగం బ్రహ్మ యొక్క పగలు, आधा समय ब्रह्मा की रात। సగం సమయం బ్రహ్మ యొక్క రాత్రి. सत्युग के बाद में सीढ़ी उतरना होता है। సత్యుగం తర్వాత మళ్ళీ మెట్లని దిగాల్సి ఉంటుంది. तो कितना सहज समझाया जाता है, परंतु मनुष्य समझते कहाँ है? ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది, కానీ మనుషులు ఎక్కడ అర్థం చేసుకుంటారు? अपन को अथॉरिटी कितनी बड़ी समझते हैं। స్వయాన్ని ఎంత అథారిటీ అని అనుకుంటారు. वेदों शास्त्रों की अथॉरिटी వేద శాస్త్రాల యొక్క అథారిటీ वो या भक्ति मार्ग। అనగా భక్తి మార్గం అయ్యింది. भक्ति मार्ग की अथॉरिटी ठहरी। భక్తి మార్గం యొక్క అథారిటీ అయ్యింది. उनको ऑलमाइटी अथॉरिटी तो नहीं कहेंगे।
వారిని ఆల్మైటీ అథారిటీ అని అనడం జరగదు. इनको ఎవరిని? जो भी वेद शास्त्र की अथॉरिटी है ఏదైతే వేదశాస్త్రాల యొక్క అథారిటీ అనేది ఉందో उनको ज्ञान मार्ग की अथॉरिटी नहीं कहेंगे. వారిని జ్ఞాన మార్గం యొక్క అథారిటీ అని అనడం జరగదు. वो सिर्फ अथॉरिटी है भक्ति मार्ग की. వారయ్యారు కేవలం భక్తి మార్గం యొక్క అథారిటీ. बाप को తండ్రిని ऑलमाइटी अथॉरिटी कहा जाता है. ఆల్మైటీ అథారిటీ అని అనడం జరుగుతుంది. वो ऑलमाइटी बाप ही अथॉरिटी है ना. ఆ ఆల్మైటీ తండ్రి అథారిటీ అయ్యారు కదా. या कि शास्त्र पढ़ने वाले కానీ ఈ శాస్త్రాలది చదివేవారు కాదు. वो तो ऑलमाइटी का अर्थ भी नहीं समझते. వారైతే ఆల్మైటీ అథారిటీ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. वो तो समझते हैं వారైతే అనుకుంటారు, बड़े समर्थ. ఎందుకంటే వారు సమర్థులు అనుకుంటారు. भगवान इतने समर्थ हैं कि जो चाहे सो कर सकते हैं. అతను చాలా సమర్థుడు. భగవంతుడు ఎంత సమర్థుడు అంటే ఏం కావాలంటే అది చేసేస్తారు. अब भगवान क्या जादूगरों बाजीगरों की तरह कोई छुमंतर कार्य करेगा क्या? అయితే భగవంతుడు గారడీవారు, మంత్రాలు వారు, భగవంతుడు గారడీవాడు వలె మాంత్రికుడు వలె చూమంత్రాన్ని వేస్తారా ఏంటి? 1166 की वाणी का दूसरा पेज. 11 జనవరి 1966 యొక్క 2వ పేజీ. बाप तो कहते हैं जैसे तुम इस ड्रामा के बंधन में बंधे हुए हो. తండ్రి అయితే అంటారు, మీరు ఏ విధంగా అయితే ఈ డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నారో, ये 5000 वर्ष का जो ड्रामा है ना, ఇది 5000 సంవత్సరాల యొక్క డ్రామా అయ్యింది కదా. ఇందులో ఏ విధంగా అయితే जैसे तुम बंधन में बंधे हुए हो మీరు ఏ విధంగా అయితే బంధనంలో బంధింపబడి ఉన్నారో, ऐसे मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ. అదే విధంగా నేను కూడా డ్రామా యొక్క బంధనంలోని బంధింపబడి ఉన్నాను. मैं भी నేను కూడా ड्रामा के बरखिलाफ कोई काम డ్రామాకి విరుద్ధంగా ఏ కార్యాన్ని కూడా नहीं कर सकता. जो चाहे सो नहीं कर सकता. చెయ్యలేను. ఏం కావాలంటే అది చెయ్యలేను. जैसे तुम बंधे हुए हो, ఏ విధంగా మీరు బంధింపబడి उన్నారు. तुम्हारी आत्मा में अगर 84 जन्मों का पार्ट भरा हुआ है ड्रामा में, మీలోని ఒకవేళ 84 జన్మల యొక్క పాత్ర అనేది నిండి ఉన్నట్లయితే 84 జన్మల్లోని డ్రామాలోని तो तुम 84 जन्म लेने ही है. तुम అప్పుడు మీకు 84 జన్మలు తీసుకోవాల్సే వస్తుంది. ऐसे ही అదే విధంగా मेरी आत्मा में भी నా ఆత్మలోని కూడా 84 जन्मों का तो पार्ट नहीं बंधा हुआ है. 84 जन्मల యొక్క పాత్ర అయితే బంధింపబడి లేదు. लेकिन मैं इस కానీ ड्रामा నేను के बंधन में ఈ డ్రామా యొక్క బంధనంలోని बांधा हुआ जरूर हूँ. బంధింపబడి ఉన్నాను తప్పకుండా. एक जन्म के लिए आकर के तुम बच्चों को माला माला बनाता हूँ. ये मेरा पार्ट है. ఒక్క జన్మ కోసం వచ్చి మిమ్మల్ని పూర్తిగా నిండుగా చేసేస్తాను. ఇది నా పాత్ర అయ్యింది. ज्ञान सुनाने का జ్ఞానాన్ని వినిపించేటటువంటి और पंडितों को पावन बनाने का. మరియు పద్ధతుల్ని పావనంగా చేసేటటువంటి. भारत पर तो कितनी आफतें आती रहती है. భారత్ మీద ఎన్ని ఆపదలు అనేవి వస్తూ ఉంటాయి. द्वापर युग से लेकर के कलयुग के अंत तक कितनी आफतें आती है भारत पर. कितनी ద్వాపరయుగం నుండి తీసుకొని కలియుగం అంతిమం వరకు ఎన్ని ఆపదలు అనేవి వస్తూ ఉంటాయి. आक्रमण होते हैं विदेशियों के. ఎన్ని ఆక్రమణలు అనేవి జరుగుతాయి విదేశీయులవి. तो क्या मैं घड़ी घड़ी आता रहता हूँ? అయితే మరి నేను గడియ వస్తూ ఉంటానా? नहीं. లేదు. मेरे पार्ट की भी लिमिट है. నా పాటది కూడా లిమిట్ అనేది ఉంది. हर युग में मैं नहीं आता हूँ. ప్రతి యుగంలోని నేను రాను. मैं सिर्फ నేను కేవలం कलयुग के अंत और सतयुग का आदि जब होना होता है కలియుగం యొక్క అంతం, సత్యయుగం యొక్క ఆది అనేది ఎప్పుడైతే అవ్వనున్నదో तो संगम पर आता हूँ. అప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలోని వస్తాను. जब ये सबकी पूरा दुख धाम बन जाती है.
ఎప్పుడైతే ఈ సృష్టి అనేది పూర్తిగా దుఃఖధామంగా అయిపోతుందో, पूरा दुखधाम बने ఎప్పుడైతే పూర్తిగా దుఃఖధామంగా అవుతుందో तब मैं आऊं। అప్పుడు నేను వస్తాను. एक सेकंड का भी फर्क नहीं पड़ सकता मेरे आने में। ఒక్క సెకండ్ తేడా అనేది కూడా అవ్వలేదు నేను రావడంలోని. इतना तक ड्रामा के बंधन में बांधा हुआ हूँ। ఇంతవరకు డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నాను, కట్టబడి ఉన్నాను. ड्रामा में हर एक का एक्यूरेट पार्ट जुड़ा हुआ है। డ్రామాలోని ప్రతి ఒక్కరిది అక్యురేట్ పార్ట్ అనేది ఇమిడి ఉంది. ये है हाईएस्ट पाप का रीइंकार्नेशन। ఇదయ్యింది హైయెస్ట్ ఇన్కార్గినేషన్. फिर नंबरवार और सब आते हैं, ఇందులోని నెంబర్ వార్ అందరూ వస్తూ ఉంటారు. कम ताकत वाले, తక్కువ శక్తి గలవారు, है ना? అనగా जो सब पापों का बाप है, ఎవరైతే అందరి తండ్రులకి తండ్రి ఉన్నారో, सब धर्म पिताओं का पिता है, అందరి ధర్మపితల యొక్క పిత తండ్రి ఉన్నారో, वो है फर्स्ट వారయ్యారు ఫస్ట్ नंबर धर्म पिता। మొదటి నెంబర్ ధర్మపిత. नंबर देवता धर्म की स्थापना करता है। మొదటి నెంబర్ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. बाद में जो द्वापर युग से धर्म पिताएं आते हैं वो है सब नंबरवार। మిగతా ద్వాపరయుగం నుండి ఎవరైతే ధర్మపితలు వస్తారో వారయ్యారు నెంబర్ వారు. नंबरवार सब आते ही रहते हैं। నెంబర్ వారు అందరూ వస్తూ ఉంటారు. शूटिंग पीरियड में भी ऐसे ही होता है। షూటింగ్ పీరియడ్లోని కూడా అదే విధంగా అవుతుంది. यदि कि आदि में जो स्वरूप था, యజ్ఞం ఆదిలో ఏదైతే స్వరూపం అనేది ఉండేదో, ज्ञान देने वाला, జ్ఞానాన్ని ఇచ్చేవారు, ज्ञान सागर, జ్ఞాన సాగరుడు, वो तो आदि में पार्ट बजा करके चला गया। वो అతనైతే ఆదిలోని పాత్రని చేసి వెళ్ళిపోయారు. था अव्वल नंबर। అతనయ్యారు మొదటి నెంబర్. उसके द्वारा जो बीज रूपी स्टेज में पार्ट बजाया गया, అతని ద్వారా బీజరూపి స్టేజ్ యొక్క పాత్రని ఏదైతే అభినయించడం జరిగిందో, उससे कराची में नरक की दुनिया के बीच में स्वर्ग का नजारा एक सैंपल तैयार कर दिया गया। ये पार्ट వారి ద్వారా 1983లో నరకం ప్రపంచం మధ్యలోని స్వర్గం యొక్క దృశ్యాన్ని, ఒక స్వర్గం యొక్క శాంపిల్ని తయారు చేసేశారు. नरक की दुनिया के बीच में स्वर्ग का नजारा एक सैंपल तैयार कर दिया गया। ఒక శాంపిల్ని తయారు చేసేశారు. ये पार्ट है मेरा। ఇదయ్యింది పార్ట్ నాది. क्या? ఏంటి? नरक को स्वर्ग बना दे। నరకాన్ని స్వర్గంగా తయారు చేయడం. बाद में ब्रह्मा के द्वारा ब्राह्मण धर्म स्थापन हुआ। తరువాత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం అనేది స్థాపన అయ్యింది. तो ब्रह्मा के द्वारा जो ब्राह्मण धर्म स्थापन हुआ, అయితే బ్రహ్మ ద్వారా ఏదైతే బ్రాహ్మణ ధర్మం అనేది స్థాపన అయ్యిందో, वो अव्वल नंबर कहेंगे దానిని మొదటి నెంబర్ అని అనడం జరుగుతుందా, या दो नंबर कहेंगे? లేక రెండో నెంబర్ అని అనడం జరుగుతుందా? अव्वल नंबर ठीक है। మొదటి నెంబర్ అయితే అనడం జరగదు. जो नंबर 1 द्वारा काम होता है, నెంబర్ 1 ద్వారా ఏదైతే పని అనేది అవుతుందో, वो नंबर 2 के द्वारा काम नहीं हो सकता। स्वर्ग అది నెంబర్ 2 ద్వారా ఆ కార్యం అనేది అవ్వలేదు. तो नहीं स्थापन होता। స్వర్గం అయితే స్థాపన అనేది అవ్వదు. क्योंकि ब्राह्मण जो पैदा हुए ब्रह्मा के द्वारा, ఎందుకంటే బ్రాహ్మణులు ఎవరైతే బ్రహ్మ ద్వారా ఉత్పన్నమయ్యారో, वो 2 प्रकार के ब्राह्मण पैदा हो गए। వారు 2 ప్రకారాలైన బ్రాహ్మణులు ఉత్పన్నమయ్యారు. रावण कुंभकर्ण मेघनाथ जैसे ब्राह्मण भी बन गए। రావణుడు, కుంభకర్ణుడు లాంటి బ్రాహ్మణులు కూడా ఉత్పన్నమయ్యారు. और गुरु वशिष्ठ विश्वामित्र जैसे भी ब्राह्मण बन गए। తయారైపోయారు. మరియు
విశ్వామిత్రుడు, వశిష్ఠుడు లాంటి బ్రాహ్మణులు కూడా తయారయ్యారు, मिक्स हो गए। మిక్స్ అయిపోయారు. इसलिए ब्राह्मणों की 9 प्रकार की कुरियां गाई जाती हैं। అందువలనే బ్రాహ్మణులు 9 ప్రకారాలైన బ్రాహ్మణులు గాయనం చేయటం జరుగుతుంది. माना అనగా 9 मुख्य धर्म है सारी दुनिया में, ముఖ్యమైన 9 ధర్మాలు ఏవైతే మొత్తం ప్రపంచంలోని ఉన్నాయో, सतयुग आदि से लेकर कलयुग अंत तक स्थापन होने वाले సత్యయుగం ఆది నుండి తీసుకొని కలియుగం అంతిమం వరకు స్థాపన అయ్యేటటువంటివి ఏవైతే ఉన్నాయో, उन 9 मुख्य धर्मों में से चुनी हुई श्रेष्ठ आत्माएं ब्राह्मण धर्म में आती हैं। ఆ 9 ధర్మాలలోని ఎన్నుకోబడినటువంటి ఆత్మలు బ్రాహ్మణుల్లోకి వస్తారు, బ్రాహ్మణ ప్రపంచంలోకి వస్తారు. और जो जिस धर्म से आता है, जितने ऊंचे नंबरवार धर्म से आता है, మరియు ఎవరు ఏ ధర్మం నుండి వస్తారో, ఎంత ఉన్నతమైన ధర్మం నుండి వస్తారో उतनी ही धारणा करता है। అంతే ధారణని చేస్తారు. जिन ब्राह्मणों में कम धारणा होती है ఏ బ్రాహ్మణుల్లో అయితే తక్కువ ధారణ అనేది అవుతుందో वो बाद वाले नंबर के गिने जाते हैं। వారు తరువాత వారుగా లెక్కింపబడతారు. जिनमें ऊंची धारणा होती है ఎవరిలో అయితే ఉన్నతమైన ధారణ అనేది అవుతుందో वो अव्वल नंबर के सूर्यवंशी गिने जाते हैं। వారు మొదటి నెంబర్ సూర్యవంశీలో లెక్కింపబడతారు. द्वय नंबर की धारणा होगी तो चंद्रवंशी गिने जाएंगे। రెండో నెంబర్ ధారణ అయినట్లయితే చంద్రవంశీలో లెక్కింపబడతారు. तीसरे नंबर की धारणा होगी तो इस्लामी वंशी गिने जाएंगे। మూడో నెంబర్ ధారణ అయినట్లయితే ఇస్లామీలో లెక్కింపబడతారు. तो नंबर सब आते हैं कम ताकत वाले। అయితే నెంబర్ వారుగా వస్తారు తక్కువ శక్తి గలవారు. ड्रामा में हीरो हीरोइन पात्रधारी होते हैं। డ్రామాలో హీరోయిన్ పాత్రధారి ఉంటారు. इनकी साड़ी में सब नंबरवार रहते हैं। మిగతా వెనుక నెంబర్ వారు అందరూ కూడా వస్తారు, ఉంటారు. दादा, ఏమన్నారు? ड्रामा कोई होता है డ్రామా ఏదైతే ఉంటుందో तो उसमें अव्वल नंबर पात्रधारी कौन होता है? దానిలోని మొదటి నెంబర్ పాత్రధారి ఎవరవుతారు? उसको क्या कहते हैं? వారిని ఏమనడం జరుగుతుంది? अरे हीरो कहते हैं ना। అరే హీరో అనడం జరుగుతుంది కదా. वो हुआ अव्वल नंबर। అతనయ్యారు మొదటి నెంబర్. फिर 2 नंबर का पात्रधारी कौन हुआ? మరియు రెండో నెంబర్ పాత్రధారి ఎవరయ్యారు? कौन हुआ? ఎవరయ్యారు? हीरो के बाद హీరో తర్వాత హీరోయిన్. तो यहाँ हीरो कौन है और हीरोइन कौन है ब्राह्मण की संगमी दुनिया में? అయితే ఇక్కడ హీరో ఎవరయ్యారు, హీరోయిన్ ఎవరయ్యారు సంగమయుగి ప్రపంచంలోని? ब्राह्मणों की जो वर्तमान समय संगमी की दुनिया चल रही है उसमें బ్రాహ్మణ ప్రపంచంలోని వర్తమాన సమయంలోని ఏదైతే డ్రామా అనేది నడుస్తుందో हीरो पात्रधारी कौन है और हीरोइन के रूप में पात्रधारी कौन है? దానిలోని హీరో పాత్రధారి ఎవరయ్యారు, హీరోయిన్ రూపంలో పాత్ర చేసేవారు ఎవరయ్యారు? हीरो पात्रधारी హీరో పాటుదారి ఆత్మ రామ్వాలి ఆత్మ అని స్టూడెంట్ అన్నారు. वाली आत्मा। రామ్వాలి ఆత్మ. अच्छा, राम वाली आत्मा किस रूप में पात्र में जाती है? మంచిది. రామవాలి ఆత్మ ఏ రూపంలో పాత్ర అనేది అభినయిస్తుంది? शंकर के रूप में पात्र, एवरलास्टिंग। శంకరుడు రూపంలోని అని స్టూడెంట్ అన్నారు. శంకరుడు రూపంలోని ఎవర్ లాస్టింగ్. शंकर का पार्ट बीच का है या अंतमते सुगति का है? శంకరుడి యొక్క పార్టు అనేది మధ్యదయ్యిందా లేక ఎవర్ లాస్టింగ్ దయ్యిందా? अंतिम पार्ट क्या है? संपन्न स्टेज का। అంతిమ పార్ట్ అనేది ఏమయ్యింది? సంపన్న స్టేజ్ది. लक्ष्मी नारायण, లక్ష్మీనారాయణల రూపం. नारायण నారాయణుడు और लक्ष्मी। మరియు లక్ష్మి. तो लक्ष्मी नारायण जो पार्टधारी है वो हीरो हीरोइन है। అయితే లక్ష్మీనారాయణల పాత్రధారీలు ఎవరైతే ఉన్నారో వారయ్యారు హీరో హీరోయిన్లు. तो अभी तुम बच्चों को कितनी नारी मिलती है?
అయితే పిల్లలైన మీకు ఇప్పుడు ఎంత నాలెడ్జ్ అనేది లభిస్తుంది. ये हीरो हीरोइन पार्टधारी ब्राह्मणों की संगम की दुनिया में प्रत्यक्ष होते हैं ना। ఈ హీరో హీరోయిన్ పాత్రధారి బ్రాహ్మణ ప్రపంచంలోని ప్రత్యక్షం అవుతారు కదా. तुम विश्व के मालिक बन जाते हो। మీరు విశ్వానికి మాలికులుగా అయిపోతారు, యజమానులుగా అయిపోతారు. जब तुम हीरो के रूप में संसार में प्रत्यक्ष होते हो ఎప్పుడైతే మీరు హీరో రూపంలోని ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారో तो तुम तो विश्व के मालिक बन जाते हो। అప్పుడు మీరు విశ్వానికి మాలికులుగా అయిపోతారు. तुम्हारे फुल फोर्स की ताकत तुम्हारे में आ जाती है। మీలోని మొత్తం ఫుల్ ఫోర్స్ యొక్క శక్తి అంతా కూడా మీలో వచ్చేస్తుంది. उसके बाद 2 नंबर के फोर्स की ताकत किसमें होती है? దీని తర్వాత 2వ నెంబర్ ఫోర్స్ శక్తి అనేది ఎవరిలో వస్తుంది? कौन सी आत्मा में होती है? ఏ ఆత్మలోకి వస్తుంది? नारायण के साथ నారాయణునితో పాటు लक्ष्मी। లక్ష్మి. लक्ष्मी नंबर 2 की ताकत होती है। లక్ష్మిలోని నెంబర్ 2వ శక్తి అనేది ఉంటుంది. फिर नंबर 1 మళ్ళీ నెంబర్ వార్ అయ్యారు. पुरुषार्थ करके तुम तमो प्रधान से सतो प्रधान बनते हो। పురుషార్థముని చేసి మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. औरों का तो पार्ट ही नहीं है। వేరే వారి యొక్క పాత్రే లేదు. माने और धर्म वालों का पार्ट तमो प्रधान से सतो प्रधान बनने का नहीं है। అనగా వేరే ధర్మం వారిది తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేటటువంటి పార్ట్ అనేది లేదు. वो सतो सामान्य तक कोई पहुंचते नहीं। వారు సతో సామాన్యం వరకే ఎవరో చేరుకుంటారు. पूरे 16 कला संपूर्ण बन जाए, पूरे 84 जन्म ले ले, పూర్తిగా 16 కళల సంపూర్ణులుగా అయ్యేటటువంటి, పూర్తిగా 84 జన్మలు తీసుకునేటటువంటి, सारे विश्व की बादशाही ले ले, మొత్తం విశ్వం యొక్క విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేటటువంటి, ये और धर्म की आत्माओं का काम नहीं है। ఇది వేరే ధర్మాల యొక్క కార్యం అనేది కాదు. जो और से पढ़ाई पढ़ते हैं। ఎవరైతే ఇతరితరులతో చదువుని చదువుకుంటారో, तुम सिर्फ एक को याद करते हो, మీరు కేవలం ఒక్కరినే యాద్ చేస్తారు. एक के संग रंग लगाते हो, ఒక్కరి యొక్క సాంగత్యాన్నే రంగుని అంటించుకుంటారు. एक से पढ़ाई पढ़ते हो, ఒక్కరి ద్వారానే చదువుని చదువుతారు. तो तुम्हें पूरी प्राप्ति होती है। అయితే అప్పుడు మీకు ఫుల్ ప్రాప్తి అనేది అవుతుంది. तुम्हारे फुल फोर्स की ताकत आती है। అప్పుడు మీలోని ఫుల్ ఫోర్స్ యొక్క శక్తి అనేది వస్తుంది. पुरुषार्थ कर तुम तो सतो प्रधान बन जाते हो ना। పురుషార్థముని చేసి మీరు సతో ప్రధానంగా అయిపోతారు కదా. वंडर ऑफ द वर्ल्ड नंबर 1 है। వండర్ ఆఫ్ ద వరల్డ్ నెంబర్ 1 అయ్యింది. इसका नॉलेज अभी तुमको मिलता है। దాని యొక్క నాలెడ్జ్ అనేది మీకు ఇప్పుడే లభిస్తుంది. बाकी तो सब है मटेरियल। మిగతా వారందరూ కూడా మెటీరియల్ అయ్యారు. क्योंकि वो सब इन आंखों से देखा जाता है। ఎందుకంటే వారందరినీ కూడా ఈ నేత్రాలతో చూడడం జరుగుతుంది. वंडर ऑफ वर्ल्ड तो बाबा है। వండర్ ఆఫ్ వరల్డ్తో అయితే తండ్రి అయ్యారు, जो कि स्वर्ग रचते। ఏదైతే స్వర్గాన్ని రచిస్తారో. सारी दुनिया में सबसे जास्ती वंडरफुल पार्ट किसका है? మొత్తం ప్రపంచంలోని అందరికంటే వండర్ఫుల్ పార్ట్ అనేది ఎవరిదయ్యింది? शिव बाबा। శివ్ బాబా. वंडर ऑफ द वर्ल्ड बाबा है जो कि स्वर्ग रचते हैं। వండర్ ఆఫ్ వరల్డ్ బాబా అయ్యారు, ఏదైతే వండర్ని, అద్భుతమైన వండర్ని రచిస్తారో इसको हेवन पैराडाइज कहते हैं। దానినే హెవెన్, ప్యారడైజ్ అని అనడం జరుగుతుంది. तो उसकी पैराडाइज की कितनी महिमा है। అయితే ఆ ప్యారడైజ్ది ఎంత మహిమ అనేది ఉంది. हिंदुओं में उसे वैकुंठ कहते हैं। హిందువుల్లోని దానిని వైకుంఠం అని అనడం జరుగుతుంది. मुसलमानों में उसको जन्नत कहते हैं। ముసల్మాన్లోని వారు జన్నత్ అని అనడం జరుగుతుంది. శాస్త్రాలలోని, పురాణాలలో మొదలుగున్న వాటిల్లోని, क्रिश्चियंस में ఖురాన్ మొదలుగున్న వాటిల్లోని उसे पैराडाइज कहते हैं। క్రిస్టియన్లు వారు దానిని ప్యారడైజ్ అని అనడం జరుగుతుంది. इसको
దేనిని? స్వర్గాన్ని. तो कितनी महिमा है। అయితే ఎంత మహిమ అనేది ఉంది. बाप और बाप की रचना की बड़ी भारी महिमा है। తండ్రి మరియు తండ్రి యొక్క రచనది ఎంత మహిమ అనేది ఉంది. ऊंच के ऊंच भगवान ऊंच के ऊंच स्वर्ग की स्थापना करते हैं। ఉన్నతో ఉన్నతుడు భగవంతుడు ఉన్నతో ఉన్నతమైన స్వర్గం యొక్క రచనని చేస్తారు. क्या कहा ఏమన్నారు? है? स्वर्ग के भी रैंक हो गए। స్వర్గానిది కూడా ర్యాంకులు అనేవి అయిపోయాయి. स्वर्ग की दुनिया के भी रैंक हो गए। कितने रैंक हो गए? స్వర్గం యొక్క ప్రపంచంవి కూడా ర్యాంకులు అనేవి అయిపోయాయి. ఎన్ని ర్యాంకులు అయిపోయాయి हैं? नहीं मालूम? తెలీదా? अरे स्वर्ग में कितने जन्म होते हैं? అరే స్వర్గంలో ఎన్ని జన్మలు ఉంటాయి? 8 జన్మలు ఉంటాయి అని స్టూడెంట్ అన్నారు. जन्म होते हैं ना? 21 జన్మలు ఉంటాయి కదా. हैं? स्वर्ग में 21 जन्म होते हैं। స్వర్గంలోని 21 జన్మలు ఉంటాయి. उसमें सेमी स्वर्ग भी मिक्स है। దానిలోని సేమి స్వర్గం కూడా మిక్స్ ఉంది. अगर फुल स्वर्ग कहे तो सतयुग है। ఒకవేళ ఫుల్ స్వర్గము అంటే అది సత్యుగం అయ్యింది. सतयुग में कितने जन्म होते हैं? సత్యుగంలోని ఎన్ని జన్మలు ఉంటాయి? 9 जन्म होते हैं। 9 జన్మలు ఉంటాయి. क्या? ఏంటి? जो अव्वल नंबर स्वर्ग है ఏదైతే మొదటి నెంబర్ స్వర్గం అనేది ఉందో उसमें దానిలోని 9 जन्म होते हैं। 9 జన్మలు ఉంటాయి. एक तो डायरेक्ट नर से नारायण बनने वाले विश्व के मालिक, ఒకరయ్యారు డైరెక్ట్ నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి విశ్వం యొక్క యజమాని. उनका भी स्वर्गीय संगठन बनता है। వారిది కూడా స్వర్గీయ సంఘటన అనేది తయారవుతుంది. फिर उनसे जन्म लेने वाले राधा कृष्ण, మరియు వారి ద్వారా జన్మని తీసుకునేటటువంటి రాధాకృష్ణులు जो 16 कला संपूर्ण बनते हैं, ఎవరైతే 16 కళల సంపూర్ణులుగా అవుతారో उनका भी अव्वल नंबर स्वर्ग कहेंगे। వారిది కూడా మొదటి నెంబర్ స్వర్గం అని అనడం జరుగుతుంది. उसके बाद जो नारायण आते हैं वो कम कलाओं वाले आते हैं। వారి తర్వాత ఎవరైతే నారాయణుల్లో వస్తారో వారు తక్కువ కళల నారాయణులు అయ్యారు. उनको फिर नंबरवार स्वर्ग रचने वाला है। వారిని మళ్ళీ నెంబర్ వారు స్వర్గాన్ని రచించేవారు అని అనడం జరుగుతుంది. क्यों नंबरवार क्यों बन जाते हैं? వారు నెంబర్ వారుగా ఎందుకని అయిపోతారు? इसलिए नंबरवार बन जाते हैं ఎందుకని నెంబర్ వారుగా అయిపోతారు అంటే कि वो दूसरों के प्रभाव में आ जाते हैं। ఎందుకంటే వారు ఇతరుల యొక్క ప్రభావంలోకి వచ్చేస్తారు. दूसरे दूसरे धर्म गुरुओं की बातों में आ जाते हैं ఇతరితర ధర్మ గురువుల యొక్క విషయాలలోని వచ్చేస్తారు. और बाप की बात को छोड़ देते हैं। మరియు తండ్రి యొక్క సలహాని వదిలిపెట్టేస్తారు. जैसे अभी एडवांस पार्टी है, ఏ విధంగా అయితే ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ అనేది ఉంది और बेसिक पार्टी है। మరియు బేసిక్ పార్టీ అనేది ఉంది. भगवान की जो बोली हुई मुरली है उस मुरली को ज्यादा महत्व कौन देते हैं? భగవంతుడు ఏదైతే నడిపించినటువంటి వాణి ఉందో దాని యొక్క మహత్వత అనేది ఎక్కువగా ఎవరిస్తారు? एडवांस पार्टी ज्यादा महत्व देती है। అడ్వాన్స్ పార్టీ అనేది ఎక్కువ మహత్వాన్ని ఇస్తుంది. तो भगवान की बोली हुई वाणी को जो ज्यादा महत्व देगा वो అయితే భగవంతుడి యొక్క చెప్పినటువంటి వాణి యొక్క మహత్వతని ఎవరైతే ఎక్కువగా ఇస్తారో ऊंचा पद पाएगा ना। వారు ఉన్నత పదవిని పొందుతారు కదా. ये नंबरवार पद पाएगा, లేక నెంబర్ వారుగా పొందడం జరుగుతుందా? ऊंचा पद पाएगा। ఉన్నత పదవిని పొందుతారు. एडवांस पार्टी में भी మళ్ళీ ఆ అడ్వాన్స్ పార్టీలోని కూడా अगर कोई ऐसे है ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే दूसरों की बात पर चल पड़ते हैं వేరే ఇతరితరుల మతం మీద నడవడం మొదలు పెడతారు. तो वो भी नंबरवार हो जाते हैं। అప్పుడు వారు కూడా నెంబర్ వారుగా అయిపోతారు. माला में उनके भी नंबर गिने जाएंगे। మాలలోని వారి యొక్క నెంబర్ని కూడా లెక్కింప చేయటం జరుగుతుంది. कोई नीचा बढ़ता कोई ऊंचा बढ़ता हो जाएगा। కొందరు నీచమైన మనులు, కొందరు ఉన్నతమైన మనులు, कोई ऊंचे ग्रुप का होगा, కొందరు ఉన్నతమైన గ్రూప్ వారుగా అవుతారు. दाईं ओर का सबसे ऊंचा वाला ग्रुप రైట్ సైడ్లో ఉండేటటువంటి అందరికంటే ఉన్నతమైన గ్రూప్
తప్పకుండా సూర్యవంశీ అని అనడం జరుగుతుంది. तो అయితే ऊंच से ऊंच स्वर्ग की स्थापना बाप कैसे करते हैं? ఉన్నతమైన స్వర్గం యొక్క స్థాపన అనేది తండ్రి ఎలా చేస్తారు? तो ऊंच से ऊंच जो स्वर्ग होगा అయితే ఉన్నతమైన స్వర్గం ఏదైతే ఉంటుందో वो कितने कला संपन्न होगा? అది ఎన్ని కళల సంపన్నమై ఉంటుంది? हैं? कला संपन्न होगा కళా సంపన్నమైనట్లయితే या कलातीत होगा? లేక కళాతీతమై ఉంటుందా? क्या होगा? ఏమవుతుంది? 16 कलाओं से भी ऊंची स्टेज का सुख होगा। 16 కళల కంటే కూడా ఉన్నతమైన సుఖమవుతుంది. क्योंकि सतयुग में तो जो स्वर्ग होगा स्वर्ग का सुख भोगेंगे ఎందుకంటే సత్యుగంలో ఏదైతే స్వర్గం అనేది ఉంటుందో స్వర్గం యొక్క సుఖాన్ని ఏదైతే భోగిస్తామో वो 16 कला में लिमिट में बंधा हुआ होगा। అదైతే 16 కళల్లోని లిమిట్లోని బంధింపబడి ఉంటుంది. और तुम ब्राह्मण जो सूर्यवंशी बच्चे बनते हो మరియు బ్రాహ్మణులైన మీరు ఏదైతే సూర్యవంశీ పిల్లలుగా అవుతారో नई दुनिया का संगठन स्थापन करने वाले अपने पुरुषार्थ से కొత్త ప్రపంచం యొక్క సంఘటనని తమ పురుషార్థం అనుసారంగా ఆధారంగా తయారు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో वो तो 16 कला संपूर्ण से भी ऊंची स्टेज का सुख भोग जाते हैं। వారు 16 కళల సుఖం కంటే స్వర్గం కంటే కూడా ఉన్నతమైన సుఖాన్ని పొందడం జరుగుతుంది. जिसे कहते हैं स्वर्णिम संगम युग, దానినే అనడం జరుగుతుంది స్వర్ణిమ సంగమ యుగం. क्योंकि उस समय बाप भी मौजूद होता है। ఎందుకంటే ఆ సమయంలో తండ్రి కూడా హాజరై ఉంటారు. सतयुग में तो बाप సత్యుగంలోనైతే తండ్రి मौजूद नहीं होगा, హాజరై ఉండరు. तो उनका सुख बढ़ गया ना। అయితే వారి యొక్క సుఖం అనేది పెరిగిపోయింది కదా. तो ऊंच के ऊंच स्वर्ग की स्थापना बाप कैसे करते हैं? అయితే ఉన్నతమైన స్వర్గం యొక్క స్థాపన అనేది తండ్రి ఎలా చేస్తారు? ये कोई कुछ नहीं करता। ఇది ఎవరు కూడా ఏమీ తెలుసుకోరు. कोई माने ఎవరు అనగా कौन नहीं जानते? ఎవరు తెలుసుకోరు. जो दूसरे धर्मों से प्रभावित हो जाते हैं वो इन बातों की गहराई को ఎవరైతే ఇతరులతో ప్రభావితం అవుతారో వారు ఈ విషయాల యొక్క లోతుల్ని नहीं जानते। తెలుసుకోరు. तो मीठे मीठे बच्चे भी पुरुषार्थ अनुसार जानते हो। మధురమైన పిల్లలే నెంబర్ వారుగా మీరు తెలుసుకుంటారు. क्या ఏంటి? तुम जानते तो हो? తెలుసుకోవడం అయితే జరుగుతుంది. है ऊंच से ऊंच स्वर्ग में जाएंगे तो ఉన్నతమైన స్వర్గంలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. लेकिन तुम्हारे भी मर्तबे కానీ మీ యొక్క పదవులు కూడా नंबरवार हो जाते। నెంబర్ వారుగా అయిపోతాయి. एक जैसा मर्तबा प्राप्त नहीं करेंगे। అందరూ ఒకవలే పదవుల్ని పొందరు. और जिस अनुसार जानते हो उसी अनुसार के पद पाते हो। మరియు ఏ అనుసారంగా అయితే తెలుసుకుంటారో ఆ అనుసారంగానే పదవుల్ని పొందుతారు. जिसमें जितना गहरा ज्ञान होगा ఎవరిలో ఎంత లోతైన జ్ఞానం అనేది ఉంటుందో जितना ऊंचा ज्ञान होगा जिसने ఎంత ఉన్నతమైన జ్ఞానం అనేది ఉంటుందో जितना ज्ञान जाग से उठाया होगा ఎవరు ఎంత ఎక్కువ జ్ఞానాన్ని ఎత్తి ఉంటారో वो उतना ही ऊंचा पद पाएगा। వారు అంతే ఉన్నత పదవిని పొందుతారు. दुनिया में भी ऐसे ही होता है। ప్రపంచంలోని కూడా అలాగే అవుతుంది. जो ज्यादा डिग्रियां पास करता है ఎవరు ఎక్కువ డిగ్రీలని పాస్ చేస్తారో वो ऊंची कुर्सी पर बैठता है। వారు ఉన్నత కుర్చీలోని కూర్చుంటారు. और जिसने कम पढ़ाई पढ़ी होगी ఎవరైతే తక్కువ చదువుని చదివి ఉంటారో प्राइमरी स्कूल या मिडिल स्कूल पास किया होगा, हाई स्कूल पास किया होगा, ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ని పాస్ చేసి ఉంటారో वो चपरासी अपरासी बन जाए। వారు చపరాసి అది అయిపోతారు. ऊंची कुर्सी तो नहीं प्राप्त करता। ఉన్నతమైన కుర్చీనైతే ప్రాప్తించుకోరు. तो ऐसे यहाँ भी ईश्वरीय गॉडली नॉलेज जो है అదేవిధంగా ఇక్కడ కూడా ఈశ్వరీయ గాడ్లీ నాలెడ్జ్ ఏదైతే ఉందో इसमें भी जो जितना ज्ञान की गहराई को धारण करता है ఇందులోని కూడా ఎవరు ఎంత జ్ఞానం యొక్క లోతుల్ని ధారణ చేస్తారో जो उतना ही उच्च पद पाने वाला बन जाता है। వారు అంతే ఉన్నతమైన పదవిని పొందేవారుగా అయిపోతారు. तो जिसने जो पुरुषार्थ किया है ड्रामानुसार वही करते रहते हैं। అయితే ఎవరు ఎంత పురుషార్థమని చేశారో వారు డ్రామా అనుసారంగా అదే ప్రాప్తించుకుంటూ ఉంటారు. पुरुषार्थ बिना तो कुछ भी मिल नहीं सकता है।
పురుషార్థం లేకుండా ఎవరు కూడా ఏమీ ప్రాప్తించుకోలేరు. कर्म बिना कोई एक सेकंड भी रह नहीं सकता। కర్మ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఎవరు ఉండలేరు. क्या ఏంటి? प्रतियोगी क्या करते हैं? హఠయోగిలు ఏం చేస్తారు? भट्टी लगाओ। భట్టీని పెట్టండి. कितने दिन की भट्टी? ఎన్ని రోజుల భట్టి? 2 दिन की भट्टी, 2 రోజుల భట్టి, 3 दिन की भट्टी, 3 రోజుల భట్టి, 1 साल की भट्टी, 1 సంవత్సరం యొక్క భట్టి, 1 महीने की भट्टी। 3 నెలల భట్టి. अरे అరే, हाथ पाँव बांध करके बैठने से కాళ్ళు చేతుల్ని కట్టేసుకొని కూర్చున్నట్లయితే, कर्म धारा को छोड़ करके बैठने से కర్మ ధారని వదిలిపెట్టి కూర్చున్నట్లయితే क्या प्राप्ति हो जाएगी? ఏదైనా ప్రాప్తి అనేది అయిపోతుందా? अरे कर्मेंद्रियां हैं तो कर्मेंद्रियों से कर्म भी करते रहो అరే, కర్మేంద్రియాలు ఉన్నట్లయితే కర్మేంద్రియాలతో కర్మల్ని కూడా చేస్తూ ఉండండి. और मन बुद्धि से बाप को याद करते रहो। మరియు మనసు బుద్ధితో తండ్రిని యాద్ చేస్తూ ఉండండి. एक होता है जबरदस्ती याद करना ఒకటవుతుంది బలవంతంగా యాదని చేయటం, और एक होता है सहज सहज स्वाभाविक रूप से याद करना। మరియు మరొకటి అవుతుంది సహజంగా స్వాభావికంగా యాద్ చేయటం అయ్యింది. सच्ची याद कौन सी है? సత్యమైన యాద్ అనేది ఏమయ్యింది? महबूबा महबूब को याद करती है మెహబూబా మెహబూబాని యాద్ చేస్తుంది, या महबूब महबूबा को याद करता है। లేక మెహబూబా మెహబూబాని యాద్ చేస్తారు. तो कारखाने में काम करते भी उनको याद आता है कि नहीं आता है? అయితే కర్మాగారంలోని పని చేస్తూ కూడా వారికి జ్ఞాపకం వస్తుందా లేక రాదా? याद आता है। జ్ఞాపకం వస్తుంది. तो वो हुई कर्मधारा। అయితే అదయ్యింది కర్మధార. कर्मधारा भी चलती रहे కర్మధార కూడా నడుస్తూ ఉండాలి, और याद भी चलती रहे। మరియు యాద్ కూడా నడుస్తూ ఉండాలి. वो हो गया सहज। అదయ్యింది సహజం, स्वाभाविक पुरुषार्थ हो गया। స్వాభావిక పురుషార్థం అయ్యింది. तो बाप तुमको सहज राजयोग सिखलाते हैं। అయితే తండ్రి మీకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తారు. वो हठयोगी धर्मगुरु क्या करते हैं? ఆ హఠయోగి ధర్మ గురువులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారు? जबरदस्ती भट्टियां बैठाते हैं। జబర్దస్తి బలవంతంగా భట్టీలో కూర్చోబెడతారు. अरे भट्टी में అరే, భట్టీలోని जब ज्ञान नहीं होगा असली అసలైన జ్ఞానం అనేది ఎప్పుడైతే ఉండదో, तो बिना ज्ञान के भट्टी क्या काम करेगी? జ్ఞానం లేకుండా భట్టీ అనేది ఏం పనికొస్తుంది? किसी को भोजन दे दो ढेर सारा ఎవరికైనా ఎక్కువగా భోజనాన్ని ఇచ్చేయండి, और पानी बिल्कुल ना दो మరియు జలాన్ని అస్సలు ఇవ్వద్దు. तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? है? क्या होगा? ఏమవుతుంది? अग्नि फूक जाएगी। అగ్ని అనేది పెరిగిపోతుంది. पेट में अग्नि फूक जाएगी। పొట్టలోని అగ్ని అనేది పెరిగిపోతుంది, ये है बुद्ध रूपी రగిలిపోతుంది. ఇదయ్యింది బుద్ధురూపి పొట్ట. और ये हमारी है योग की खुराक। మరియు ఇదయ్యింది మన యోగం యొక్క ఆహారం. सिर्फ कोई योग की खुराक ही बैठ करके खाता रहे కేవలం ఎవరైనా యోగం యొక్క భోజనాన్నే కూర్చొని తింటూ ఉన్నట్లయితే, और ज्ञान जल बिल्कुल न पिए మరియు జ్ఞానజలాన్ని అస్సలు తాగకపోయినట్లయితే, तो वो खुराक पचेगी नहीं అప్పుడు ఆ భోజనం అనేది అరగదు, और ही गर्मी पैदा कर देगी ఇంకా ఎక్కువ వేడిని ఉత్పన్నం చేసేస్తుంది, और ही बीमारियां पैदा कर देगी। ఇంకా రోగాలని పెంచేస్తుంది. इतना बुद्धि में बीमारियां पैदा होंगी ఎంత మన బుద్ధిలోని రోగాలు పెరిగిపోతాయి అంటే, देखो दिमाग में ट्यूमर हो जाएगा। ఎవరి బుద్ధిలోనైనా కొందరి బుద్ధిలోని ట్యూమర్ అనేది వచ్చేస్తుంది, काली मौत हो जाएगी। అకాల మృత్యు అనేది అయిపోతుంది, कोई तो हार्ट फेल हो जाएगा। కొంతమందిది హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. जैसे कि होते रहते हैं हार्ट फेल। ఏ విధంగా అయితే హార్ట్ ఫెయిల్ అనేది అవుతూ ఉంటాయి. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, ऐसा पुरुषार्थ न करो అటువంటి పురుషార్థాన్ని చెయ్యొద్దు, जोर जबरदस्ती का। బలవంతంది. जैसे मैं सहज राजयोग सिखलाता हूँ ఎలా అయితే నేను సహజ రాజయోగాన్ని నేర్పిస్తానో, और सहज राजयोग सीखना चाहिए।
ఆ సహజ రాజయోగాన్ని నేర్చుకోవాలి కదా. बाप तो कहते हैं तुम कर्मयोगी हो, తండ్రి అంటారు మీరు కర్మయోగిలు అయ్యారు, कर्म इंद्रियों से कर्म भी करते रहो కర్మేంద్రియాలతో కర్మని చేస్తూ ఉండండి, और बुद्धि से మరియు బుద్ధితోని ज्ञान भी करो। యాదు కూడా చేస్తూ ఉండండి. वो हठयोगी होते हैं, प्राणायाम चढ़ा लेते हैं, ఆ హఠయోగిలు ఉంటారు, వారు ప్రాణాయామాన్ని ఎక్కించేసుకుంటారు, जैसे जड़ बन जाते हैं, ఏ విధంగా జడమైపోతారు, अंदर में पड़े रहते हैं, లోపల పడి ఉంటారు, ऊपर में मिट्टी जम जाती है, పైని మట్టితో కప్పు వేసుకోవటం, మట్టి అనేది కూడుకుపోతుంది. क्या ఏంటి अंदर में లోపల चेष्ट होकर के पड़े रहते हैं, मन बुद्धि जाम हो जाती है నిస్తేజంగా పడి ఉంటారు, మన్బుద్ధి అనేది జామ్ అయిపోతుంది. और ऊपर से देह अभिमान की मिट्टी उनके ऊपर మరియు పైనుండి దేహభానం అనేది మట్టి అనేది छा जाती है। పేరుకుపోతుంది. तो देह अभिमान की मिट्टी अगर बढ़ती रहे అయితే దేహాభిమానం అనేది మట్టి అనేది పెరిగిపోతూ ఉన్నట్లయితే तो ऐसे पुरुषार्थ से फायदा हुआ या नुकसान हुआ? అయితే అటువంటి పురుషార్థంతోనే లాభం అయ్యిందా లేక నష్టమయ్యిందా? अंदर पड़े रहते हैं, ऊपर में मिट्टी जम जाती है तो లోపల పడి ఉంటారు, పైనుండి మట్టి అనేది పేరుకుపోతూ ఉంటుంది, बगीचे बन जाते हैं। అప్పుడు తోటగా అయిపోతారు. क्या कहा? ఏమన్నారు? जो ऊपर ऊपर मिट्टी जमी हुई है, देह अभिमान की मिट्टी, ఏదైతే పైన మిట్టి అనేది జమ అయి ఉందో దేహభానం యొక్క మట్టి, उस देह अभिमान की मिट्टी में सुखधाम, शांतिधाम और ఆ దేహభానం యొక్క మట్టిలోని సుఖధామం, శాంతిధామం మరియు ज्ञान सरोवर जैसे बगीचे बन जाते हैं। జ్ఞాన సరోవరం అనే తోటలు తయారైపోతాయి. मिट्टी जम जाती है तो ऊपर ऊपर बगीचे बन जाते हैं। मिट्टी के ऊपर पानी पड़ने से అయితే మట్టి ఎప్పుడైతే జమ అయిపోతుందో దానిపైన తోటలు అనేవి వచ్చేస్తాయి. దేహభాని మట్టి పడడంతో वो पौधे जम जाते हैं। అప్పుడు ఆ మొక్కలు అనేవి ఉత్పన్నమైపోతాయి. परंतु उसमें कुछ भी फायदा नहीं है। కానీ దానిలోని ఫలితం అనేది ఏమీ లేదు. क्या? ఏంటి? ईंटों के सुखधाम, ईंटों के शांतिधाम, ईंटों ఆ ఇటుకల యొక్క శాంతిధామం, ఆ ఇటుకల యొక్క సుఖధామం, का ज्ञान सरोवर बनाए लो, उससे ఇటుకల యొక్క జ్ఞాన సరోవరాన్ని కట్టేయండి. कोई फायदा होने वाला नहीं है। దానిలోని ఏది ఫలితం అనేది అయ్యేది అనేది లేదు. कितना देर ऐसे बैठे रहेंगे? ఎంతసేపు అలా కూర్చొని ఉంటారు? आखिर तो बंडा फोड़ होगा कि नहीं? లాస్ట్కి బండారం అనేది బట్టబయలు అవుతుందా లేక అవ్వదా? कर्म तो करना है। కర్మనైతే చెయ్యాలి. कर्म सन्यासी कोई बन ही नहीं सकता। కర్మ సన్యాసిగా ఎవరు అవ్వనే అవ్వలేరు. कर्म धारा को हमेशा के लिए कोई छोड़ दे కర్మధారని ఎల్లప్పుడూ కోసం ఎవరైనా విడిచిపెట్టేయాలి అంటే ऐसे हो ही नहीं सकता। అలా అవ్వనే అవ్వదు. अरे नाक है तो नाक से सांस लेगा या नहीं लेगा? అరే ముక్కు ఉంది అంటే ముక్కుతో శ్వాసను తీసుకుంటారా లేక తీసుకోరా? लेना ही पड़ेगा। తీసుకోవాల్సే ఉంటుంది. आँख है तो आँख से देखेगा या नहीं देखेगा? కళ్ళున్నాయి అంటే కళ్ళుతో చూస్తారా లేక చూడరా? देखना ही पड़ेगा। చూడాల్సి ఉంటుంది. कान है तो कान से सुनेगा कि नहीं सुनेगा? చెవులున్నాయి అంటే చెవులతో వింటారా లేక వినరా? ये सारी जिंदगी सुना अनसुना करता रहेगा। లేక మొత్తం జీవితం అంతా వింటూ విననట్లు ఉంటారా? तो जो भी इंद्रिय है అయితే ఏవైతే ఇంద్రియాలనేవి ఉన్నాయో उन इंद्रियों से हठ योग नहीं करना चाहिए। ఆ ఇంద్రియాలతో హఠయోగాన్ని చేయకూడదు. हाँ, ఆ, कोई खाना आज नहीं बनाते हैं सन्यासी वगैरह। ఎవరైనా సన్యాసులు మొదలుగున్న వారు భోజనాన్ని అవి తయారు చేయరు. इसलिए उनको कर्म सन्यासी कह देते हैं। అందువలనే వారిని కర్మ సన్యాసి అని అనేయడం జరుగుతుంది.
వారికి తయారు చేయబడినటువంటి భోజనాన్ని కమండలంలోని తీసుకొని వెళ్తారు. भीख मांग के खा लेते। కమండలాన్ని తీసుకొని వెళ్తారు, మరి అడుక్కొని తినేస్తారు. तो ये भी इनका ड्रामा में पार्ट है। क्या అయితే ఇది కూడా డ్రామాలోని వీరి యొక్క పార్ట్ అనేది అయ్యింది. ఏంటి? खुद अपना भोजन तैयार न करना, స్వయం తమ యొక్క భోజనాన్ని తయారు చేసుకోకపోవటం, अपने लिए अपने पेट की कमाई न करना, తమ కోసం తమ యొక్క పొట్ట కోసం పోషణ అనేది చేసుకోకపోవడం, क्या करना, ఏం చేయడం? बना बनाया भोजन తయారు చేయబడినటువంటి భోజనాన్ని बीच में मांग ले। అడుక్కొని తినేయడం. क्या ड्रामा है उनका पार्ट? ఇది వారి యొక్క పార్ట్ అనేది అయ్యింది. भीख मांगने का इनका पार्ट है। అడుక్కునేటటువంటి వీరి యొక్క పార్ట్ అయ్యింది. ये निवृत्ति मार्ग वाले नहीं होते तो भी भारत की बहुत बुरी हालत हो जाती। ఈ నివృత్తి మార్గం వారు ఒకవేళ లేకపోయినట్లయితే అప్పుడు కూడా భారత్ యొక్క పరిస్థితి అనేది చాలా దారుణంగా తయారైపోతుంది. आखिर इन निवृत्ति मार्ग वाले सन्यासियों ने లాస్ట్కి ఈ నివృత్తి మార్గం యొక్క సన్యాసులు ఎవరైతే ఉన్నారో भारत को थोड़ा तो समाया। భారత్ని ఎంతో కొంత తమాయించారు కదా. जो प्रवृत्ति मार्ग की देवताओं जैसी पवित्रता को धारण नहीं कर सके, భలే దేవతల యొక్క ప్రవృత్తి మార్గం యొక్క పవిత్రతని ధారణ అయితే చెయ్యలేకపోయారు. फिर भी हठयोग करके भी थोड़ी तो पवित्रता को धारण किया ना। కానీ హఠయోగుల వల్లే హఠయోగం చేసి కొద్దో గొప్ప పవిత్రతనైతే ధారణ చేశారు కదా. भारत नंबर 1 प्योर था। భారత్ నెంబర్ 1 ప్యూర్గా ఉండేది. बाप पहले प्योरिटी स्थापन करता है। తండ్రి మొట్టమొదట ప్యూరిటీని స్థాపన చేస్తారు. सतयुग में సత్యుగంలోని प्योरिटी इज फर्स्ट। ప్యూరిటీ ఈజ్ ఫస్ట్. जो प्योरिटी फिर आधा कर चलती। ఏదైతే ప్యూరిటీ అనేది అర్ధకల్పం నడుస్తుంది. और ये जो सन्यासी अल्पकाल की पवित्रता धारण करते हैं, మరియు ఈ సన్యాసులు ఎవరైతే అర్ధకల్పం స్థాపన అనేది చేస్తారో ये आधा कल्प तो क्या एक युग भी नहीं चलती। ఇది అర్ధకల్పం ఏంటి, ఒక్క యుగం కూడా నడవదు. एक जन्म भी नहीं चलती पूरी। ఒక్క జన్మ కూడా పూర్తిగా जरगదు. बरोबर सतयुग में एक धर्म एक राज्य था। తప్పకుండా సత్యుగంలో ఒక ధర్మం ఒక రాజ్యం అనేది ఉండేది. डीटी राज्य आकर के हुआ। అప్పుడు డిటి రాజ్యం అనేది అయి వచ్చింది ఉంది. मनुष्यों ने तो सबको पतित बनाई। మనుషులైతే అందరినీ పతితంగా తయారు చేసేశారు. क्या कहा? ఏమన్నారు? सबको माने किसको किसको? అందరినీ అంటే ఎవరెవరిని? मनुष्य गुरु जो हुए, మనుష్య గురులు ఎవరైతే అయ్యారో उन गुरुओं ने सारी मनुष्य शक्ति को पतित बनाया। ఆ గురువులు మొత్తం మనుష్య సృష్టిని అంతా కూడా పతితంగా తయారు చేసేశారు. सिर्फ मनुष्य शक्ति ही नहीं, కేవలం మనుష్య సృష్టినే కాదు, मनुष्य शक्ति जब पतित बनती है మనుష్య సృష్టి ఎప్పుడైతే పతితంగా అవుతుందో तो कीड़े मकोड़े पशु पक्षी అప్పుడు కీటకాలు క్రిమి కీటకాలు పశువులు పక్షులు सब पतित होने लगते हैं। అందరూ పతితంగా అవ్వడం మొదలు పెడతారు. तो सारी मनुष्य शक्ति पतित बन गई। అయితే మొత్తం మనుష్య సృష్టి అంతా పతితంగా అయిపోయింది. पावन दुनिया में तो कोई पतित होता ही नहीं। పావన ప్రపంచంలోనైతే పతితులు ఎవరు ఉండరు. पतित बनते ही है रावण राज्य में। పతితంగా అవుతారు రావణ రాజ్యంలోని. ఏమన్నారు? जो ये सिर वाला राम है उसके राज्य में ఎవరైతే ఒక్క శిరస్సు తల ఉండేటటువంటి రాముని యొక్క రాజ్యంలోని कोई पतित नहीं बनता। ఎవరు పతితంగా అవ్వరు. और अनेक सिर वाले रावण का राज्य जब होता है మరియు అనేక తలల రావణుడి యొక్క రాజ్యం అనేది ఎప్పుడైతే అవుతుందో अनेक मत देगा ना, क्योंकि అనేక మతాలని సలహాలని ఇస్తాడు కదా. ज्यादा सिर है
ఎందుకంటే ఎక్కువ తలలు ఉన్నాయి. तो सब पतित हो जाते। అయితే అందరూ పతితంగా అయిపోతారు. तो क्या करना चाहिए? అయితే ఏం చెయ్యాలి? एक ही मत पर चलना चाहिए, ఒక్కరి మతం మీద నడవాలా, अनेकों की मत पर चलना चाहिए। లేక అనేకుల యొక్క మతం మీద నడవాలా? एक ही मत पर चलना चाहिए। ఒక్కరి మతం మీద నడవాలి. और जिस एक ही मत पर चले మరియు ఏ ఒక్కరి మతం మీద అయితే నడుస్తారో वो भी कोई गधा घोड़ा या అది కూడా ఏ గాడిద, గుర్రం, कछबछ अवतार लेने वाला नहीं हो। కశ్యమశ అవతారాల్ని తీసుకునేవారై ఉండకూడదు. ऐसा जानवरियत का पार्ट बजाने वाला ना हो। అటువంటి జంతువుల యొక్క పాత్రని అభినయించేవారై ఉండకూడదు. ऊंच से ऊंच करतार होना चाहिए। ఉన్నతో ఉన్నత కర్తారుగా అయి ఉండాలి. ऊंचे से ऊंचे की मत पर चलेंगे ఉన్నతో ఉన్నతుడి యొక్క మతం మీద నడిచినట్లయితే तो ऊंचे से ऊंचा पद बनेगा। అప్పుడు ఉన్నతో ఉన్నతమైన పదవి అనేది తయారవుతుంది. तो अभी तुम कितनी अच्छी नहीं समझते हो। అయితే ఇప్పుడు మీరు ఎంత మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. कृष्ण को श्याम सुंदर क्यों कहते हैं? కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకు అనడం జరుగుతుంది? कारण क्या है కారణం ఏమయ్యింది? कि कृष्ण को श्याम भी कहते हैं सुंदर भी कहते हैं। ఏమనంటే కృష్ణుణ్ణి శ్యాముడు అని కూడా అనడం జరుగుతుంది, సుందరుడు అని కూడా అనడం జరుగుతుంది. सुंदर श्याम नहीं कहते। సుందర శ్యాముడు అని అనడం అయితే జరగదు. क्या कारण? కారణం ఏంటి? कि कृष्ण की आत्मा కృష్ణుడి యొక్క ఆత్మ जरूर पहले తప్పకుండా श्याम पाठ बजाने वाली होती है। శ్యాముడి యొక్క పాత్రని అభినయించేదై ఉంటుంది. మొదట काला पाठ बजाने वाली होती है। నల్లని పాత్రని అభినయించేదై ఉంటుంది. सारी दुनिया ग्लानि करती है। మొత్తం ప్రపంచం అంతా గ్లాని చేస్తుంది. कलम की धरा अवतार का संसार में प्रसिद्धि हो जाती है। కలంకీధరుడు అవతారం అనేది ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిపోతుంది. कलंक धारण कर लेता है। కలంకాలని ధారణ చేసేస్తారు. फिर जो कलंक धारण करता है మళ్ళీ ఎవరైతే కలంకాలని ధారణ చేసేస్తారో डबल कलंकीधर बनता है। वो డబల్ కలంకీధారుడుగా అవుతారో डबल सिरताज बन जाता है। అతనే డబల్ సర్తాజ్గా అయిపోతారు, డబల్ కిరీటధారిగా అయిపోతారు. तो ये तुम्हारा पार्ट है। అయితే ఇది మీ యొక్క పార్ట్ అయ్యింది. पहले श्याम మొదట శ్యామ్, और फिर बाद में మళ్ళీ తర్వాత सुंदर बने। సుందరంగా అయిపోతారు. आजकल तो बहुत ही ऐसे ऐसे नाम रख देते हैं। ఈ రోజుల్లో అయితే అటువంటి పేర్లు చాలామంది పెట్టేసుకుంటారు. मनुष्यों के भी नाम रख देते हैं श्याम सुंदर। మనుష్యుల యొక్క పేరు కూడా పెట్టేసుకుంటారు శ్యామసుందరుడు. जैसे ब्रह्मा बाबा का नाम क्या रख दिया? ఏ విధంగా అయితే బ్రహ్మబాబా పేరుని ఏం పెట్టేసుకున్నారు? कि ब्रह्मा बाबा ने कौन सा पार्ट बजाया? ఏమనంటే బ్రహ్మబాబా ఏం పాత్రని అభినయించారు? ब्रह्मा बाबा श्याम सुंदर थे। अरे బ్రహ్మబాబా శ్యామసుందరుడు అయ్యారు. అరే శ్యామసుందరుడిగా ఉండేవారు. वो पतित धन था या पावन धन था? అరే అది పతిత తను అయ్యిందా లేక పావన తను అయ్యిందా? पतित धन था। పతిత తను అయ్యి ఉండేవారు. तो श्याम पार्ट कहेंगे, पावन पार्ट थोड़े कहेंगे। అయితే శ్యామ్ యొక్క పాత్ర అని అనడం జరుగుతుంది. సుందరి యొక్క పాత్ర అనేది ఎలా అనడం జరుగుతుంది? పావని యొక్క పాత్ర అనేది ఎలా అనడం జరుగుతుంది? नहीं, కాదు. इस जन्म में श्याम पार्ट बजाया, ఈ జన్మలో శ్యామ్ యొక్క పాత్రని అభినయించారు. सतयुग में जाके सुंदर बनेगा। సత్యుగంలోకి వెళ్ళి సుందరుడుగా అవుతారు. तो जो नाम होता है वो एक जन्म का नाम होता है, एक शरीर का नाम होता है। ఏదైతే పేరు అనేది ఉంటుందో అది ఒక జన్మది అవుతుందా, ఒక శరీరానిది అవుతుందా, या दो शरीरों का नाम होता है। లేక రెండు శరీరాలది అయి ఉంటుందా ఒక పేరు? नाम तो एक शरीर के ऊपर पड़ता है। పేరైతే ఒక శరీరం మీద పడుతుంది. तो श्याम सुंदर या तो इस जन्म में होगा या अगले जन्म में होगा। అయితే శ్యామసుందరుడు ఈ జన్మలో అవుతాడు, లేదంటే వచ్చే జన్మలో అవుతారు. दोनों पार्ट एक ही शरीर के ऊपर कैसे हो सकते हैं? రెండు పాత్రలు ఒకే శరీరం మీద ఎలా అవుతుంది?
అవుతుందా లేక అవ్వదా? हो सकते हैं। అవుతుంది, इसके అవ్వచ్చు. ఎవరిది? जो डायरेक्ट नर से नारायण बनते हैं, ఎవరైతే డైరెక్ట్ నరుడి నుంచి నారాయణుడుగా అవుతారో, जिनका पार्ट डायरेक्ट नर से नारायण बनने का है, ఎవరి పార్ట్ అయితే డైరెక్ట్ నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేది ఉందో वो आत्माएं ఆ ఆత్మలు इसी जन्म में ఇదే జన్మలోని शरीर से శరీరంతోని पतित होती है పతితంగా అవుతుంది. और इसी जन्म में इसी शरीर से पावन बन जाती है। మరియు ఇదే జన్మలో ఇదే శరీరంతో పావనంగా అయిపోతుంది. इसी जन्म में एक ही शरीर में फुल बैगर बनते हैं ఇదే జన్మలో ఇదే శరీరంతో ఫుల్ బెగ్గర్గా అవుతారు. और अगले जन्म में फुल మరియు తర్వాత జన్మలోని ఫుల్ प्रिंस बन जाते हैं। ప్రిన్స్గా అయిపోతుంది. बाकी ये कृष्ण के शोले का गाय नहीं है। మిగతా ఇది కృష్ణుడి యొక్క శరీరం యొక్క విషయం అనేది కాదు. हाँ, कृष्ण का चोला जब शरीर छूट जाता है अंतिम जन्म में, కృష్ణుడి యొక్క శరీరం ఎప్పుడైతే అంతిమ జన్మలోని శరీరం అనేది వదిలిపోతుందో तो वो आत्मा कोई ऐसे ब्राह्मण बच्चे में प्रवेश करती है అప్పుడు ఆ ఆత్మ అటువంటి ఎవరో బ్రాహ్మణుల్లోని ప్రవేశిస్తుంది. जो पहले कभी त्रेता में राम थी, ఎవరైతే త్రేతాయుగంలోని మొదట ఎవరైతే రాముడుగా ఉండేవారో, और प्रवेश करके మరియు ప్రవేశించి वो कृष्ण की सोल ఆ కృష్ణుడి యొక్క ఆత్మ काला पार्ट बजाती నల్లని పాత్రని అభినయిస్తుంది. है। इतना काला मुंह वाला पार्ट बजाती है, ఎంత నల్లని ముఖం యొక్క పాత్రని అభినయిస్తుంది అంటే इतना श्याम पार्ट बजाती है कि दुनिया में इतना श्याम पार्ट कोई ఎంత శ్యామ్ పాటని అభినయిస్తుంది అంటే ప్రపంచంలో అంత శ్యామ్ పాటని ఎవరు కూడా बजा नहीं सकता। అభినయించలేరు. और फिर वही सोल మళ్ళీ అదే సోల్ जब उसकी बुद्धि में बैठ जाता है, ఎప్పుడైతే వారి బుద్ధిలో కూర్చుండిపోతుందో इस सृष्टि पर ज्ञान सूर्य का पार्ट बजाने वाला प्रैक्टिकल स्वरूप कौन है? ఈ సృష్టి మీద జ్ఞాన సూర్యుడి యొక్క పాత్రని అభినయించేవారు ఎవరయ్యారు? तो वो सुंदर बन जाता है। అప్పుడు అతను సుందరుడుగా అయిపోతారు. इसलिए बोला అందువలనే అన్నారు, कि सुंदर बनने से सब सुंदर बन जाते हैं, ఒక్కరు సుందరుడుగా అవ్వడంతో అందరూ సుందరంగా అయిపోతారు. एक के पतित बनने से सब पतित बन जाते हैं। ఒక్కరు పతితంగా అయినట్లయితే అందరూ పతితంగా అయిపోతారు. तो आजकल बहुतों के ऐसे नाम रख देते हैं, అయితే ఈ రోజుల్లో చాలామంది అలాంటి పేర్లు అనేవి ఎక్కువగా పెట్టేసుకుంటారు. सब कोई कृष्ण से कंपटीशन करने लग पड़े। అందరూ కూడా కృష్ణుడితో కాంపిటీషన్ అనేది చేయడం మొదలు పెడతారు. भक्ति मार्ग में तो मनुष्य जैसे इडियट बन जाते हैं। భక్తి మార్గంలో మనుషులు ఏ విధంగా అయితే ఈడియట్గా అయిపోతారు. बच्चे जानते हो पतित राजा कैसे पावन राजाओं के आगे माथा टेकते हैं। ఏ విధంగా అయితే మీకు తెలుసు పతిత రాజులు ఏ విధంగా పావన రాజులు ఎదురుగా మస్తకాన్ని వంచుతారు. भक्ति मार्ग में భక్తి మార్గంలోని पतित राजा होते हैं, పతిత రాజులు ఎవరైతే ఉంటారో, जैसे राजा विक्रमादित्य पतित बना, ఏ విధంగా రాజా విక్రమాదిత్యుడు పతితంగా అయ్యారు, तो उसने शिवलिंग बनाया। అయితే అతను శివలింగాన్ని తయారు చేశారు. बाजू में शंकर की मूर्ति रख दी। పక్కని శంకరుడి యొక్క విగ్రహాన్ని పెట్టేశారు. शंकर देवता की मूर्ति बना करके శంకరుడి దేవత యొక్క మూర్తిని తయారు చేసి और उनकी पूजा की। మరియు అతని యొక్క పూజని చేశారు. तो पूजा करने वाला पतित हुआ అయితే పూజని చేసేవారు పతితమయ్యారు. और जिसकी मूर्ति रख दी वो हुआ మరియు ఎవరి మూర్తినైతే పెట్టేశారో అతనయ్యారు పావనం. ऐसे ही అదేవిధంగా सीढ़ी के चित्र में ये भी दिखाया गया మెట్ల వరుస చిత్రంలో ఇది కూడా చూపించడం జరిగింది. कि आगे चलते राम सीता की पूजा करते हैं। ముందుకు వెళ్ళే కొలది రామసీతల యొక్క పూజని కూడా చేయడం జరుగుతుంది. राम सीता पावन రామసీత పావనం और पूजा करने वाले पतित।
మరియు పూజని చేసేవారు పతితం. ये शूटिंग भी कहाँ होती है? ఈ షూటింగ్ కూడా ఎక్కడవుతుంది? ब्राह्मणों की संगम की दुनिया में इस बात की भी शूटिंग होती है। బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలో కూడా ఈ విషయం యొక్క షూటింగ్ అనేది అవుతుంది. जिस राम वाले व्यक्तित्व में अंतिम चोले में ఏ రాముడి యొక్క శరీరంలోని అంతిమ జన్మ యొక్క శరీరంలోని परमात्मा शिव प्रवेश करते हैं పరమాత్మ శివుడు ప్రవేశిస్తారో और प्रवेश करके మరియు ప్రవేశించి संसार के सामने ప్రపంచం ఎదురుగా नारायण के रूप में प्रत्यक्ष होते हैं। నారాయణుడి రూపంలో ప్రత్యక్షం అవుతారు. तो जो उस स्वरूप को पूरा निश्चयात्मक बुद्धि से नहीं पहचान पाते, అయితే ఆ స్వరూపాన్ని ఎవరైతే నిశ్చయాత్మక రూపంలోని గుర్తించలేకపోతారో तो फिर उसकी पूजा करते हैं। అప్పుడు వారు అతని పూజని చేస్తారు. बुलाएंगे, हे పిలుస్తారు, पतित पावन आओ, ఓ పతిత పావనుడా రా. पूजा करेंगे, चिरौनी करेंगे, పూజని చేస్తారు, చిరోరిని చేస్తారు. उसके मंदिर में जाएंगे, मंदिर माना जाए, ఆ మందిరంలోకి వెళ్తారు. మందిరం అనగా ఇల్లు. तो जो पतित होते हैं वो पावन के यहाँ जाकर के माथा टेकते हैं। అయితే ఎవరైతే పతితులు ఉంటారో వారు పావనుడి దగ్గరికి వెళ్ళి మస్తకాన్ని వంచుతారు. माथा टेकना माना మస్తకాన్ని వంచడం అంటే बुद्धि को झुकाना, బుద్ధిని వంచడం. उनकी बातों को मानना पड़ता है। వారి యొక్క మాటల్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. परंतु जानते थोड़े ही है కానీ తెలుసుకుంటారా ఏంటి? कि हम पतित हैं ఏమనంటే మేము పతితులము అని, और हम माथा झुकाने वाले हैं। మరియు మేము మస్తకాన్ని వంచేవారిం అయ్యాము. नहीं जानते हैं तो बार बार अनिश्चय बुद्धि बनते हैं। తెలుసుకోరు, అందువల్లనే మాటి మాటికి అనిశ్చయ బుద్ధిలుగా అవుతారు. तुम अभी समझते हो जो पूज्य थे वही पर पुजारी बने हैं। మీరిప్పుడు అర్థం చేసుకుంటారు, ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయ్యారు. वो फिर भगवान के लिए कह देते हैं మళ్ళీ వారు భగవంతుడి కోసం అనేస్తారు, कि आप ही पूज्य, आप ही पुजारी। మీరే పూజ్యులు మరియు మీరే పూజారులు. अरे भगवान पूज्य पुजारी थोड़ी बनता है। అరే భగవంతుడు పూజ్యుడు పూజారిగా అవుతారా ఏంటి? भगवान तो सदा क्या है, पूज्य है कि एवं पूज्य है। భగవంతుడు ఎల్లప్పుడూ పూజ్యుడా లేక ఎవరి పూజ్యుడా? वो तो सदैव एवं प्योर है। అతనైతే సదైవం ఎవరి ప్యూర్ అయ్యారు. वो फिर भगवान के लिए कहते हैं అయితే వారు మళ్ళీ భగవంతుడి కోసం అనేస్తారు, आप ही पूज्य, आप ही पुजारी। మీరే పూజ్యుడు మీరే పూజారి. अभी तुम्हारी बुद्धि में ये सारा चक्र है, ఇప్పుడు మీ బుద్ధిలోని ఈ మొత్తం చక్రం అంతా ఉంది. ये भी याद रहे तो तुम्हारी अवस्था बड़ी अच्छी रहेगी। ఇవన్నీ జ్ఞాపకం ఉన్నా కూడా మంచి అవస్థ అనేది ఉంటుంది. परंतु माया बच्चों को स्मरण करने नहीं देती है। కానీ మాయ పిల్లల్ని స్మరణ అనేది చెయ్యనివ్వదు. सदैव हर्षित मुख अवस्था रहे तो तुम సదైవం హర్షితముఖ అవస్థ అనేది ఉన్నట్లయితే को देवता कहा जाता है। వారిని దేవత అని అనడం జరుగుతుంది. क्या ఏంటి अवस्था कैसी हो जाती है? అవస్థ అనేది ఎలా అయిపోతుంది? अभी अभी बड़े खुश, ఇప్పుడిప్పుడే చాలా ఖుషి, अभी अभी माया जोड़े खिला देती। ఇప్పుడిప్పుడే మాయ పచ్చడి చేసేస్తుంది. तो चेहरा लटक जाता है। అప్పుడు ముఖం అనేది వేలాడిపోతుంది. जब चेहरा लटक जाता है ఎప్పుడైతే ముఖం అనేది వేలాడిపోతుందో तो कहेंगे अब ये देवता पना इनका खलास हो गया। అప్పుడు అనడం జరుగుతుంది, ఈ దేవతగా అయ్యేది సమాప్తి అయిపోయింది, देवता बने ही नहीं। దేవతగా అవ్వనే అవ్వలేదు. देवता बन जाएगा एक बार तो फिर वो सदैव ही 10,000 वर्ष तक वो आत्मा हर्षित मुख चेहरे वाली बनी रहेगी। ఎప్పుడైతే ఏ రోజైతే దేవతగా అయిపోతామో అప్పుడు 2500 సంవత్సరాల వరకు మళ్ళీ దేవతగానే అయి ఉంటారు, హర్షితముఖంగా అయి ఉంటారు. देवताएं वहाँ
దేవతలు సదైవం అక్కడ హర్షితంగా ఉంటారు. लक्ष्मीनारायण के चित्र को देख करके कितनी खुशी होती है। లక్ష్మీనారాయణుల యొక్క చిత్రాన్ని చూసి ఎంత ఖుషి అనేది అవుతుంది. तो उन देवताओं के जड़ चित्रों को ही देख करके इतनी खुशी होती है, तो जो चैतन्य में लक्ष्मीनारायण बन जाएंगे या लक्ष्मी అయితే ఆ దేవతల యొక్క జడ చిత్రాలను చూసే అంత ఖుషి అనేది అయిపోయినట్లయితే ఆ లక్ష్మీనారాయణులుగా అయ్యేటటువంటి ఎవరైతే చైతన్యమైన ఆత్మలు ఉన్నారో వారిని చూసి जैसे बन जाएंगे, లక్ష్మీనారాయణులుగా తయారైపోయినట్లయితే नारायण समान देवता बन जाएंगे, నారాయణ సమానంగా దేవతగా అయిపోయినట్లయితే उनको देखने से कितनी खुशी होगी। వారిని చూసినట్లయితే ఎంత ఖుషి అనేది అవుతుంది. राधा कृष्ण రాధాకృష్ణులు अथवा राम सीता को देख करके इतनी खुशी नहीं होती है, లేక రామసీతల్ని చూసినట్లయితే అంత ఖుషి అనేది ఉండదు. लेकिन लक्ष्मी नारायण को देख करके बहुत खुशी होती है। కానీ లక్ష్మీనారాయణలు చూసి చాలా ఖుషి అవుతుంది. क्यों ఎందుకని क्यों इतनी खुशी होती है? ఎందుకని అంత ఖుషి అవుతుంది? हैं? क्योंकि लक्ष्मी नारायण में कोई डिफेक्ट नहीं रहता, ఎందుకంటే లక్ష్మీనారాయణలోని ఏ డిఫెక్ట్ అనేది ఉండదు. और दूसरे दूसरे जो देवताएं हैं उनमें कुछ न कुछ डिफेक्ट होता है। వేరే ఇతరితర దేవతలు ఎవరైతే ఉన్నారో వారిలోని డిఫెక్ట్ అనేది ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. राम सीता वाली आत्माएं రామసీత ఆత్మలు ఉన్నారు, पूर्व जन्म में फेल हो गई, పూర్వజన్మలోని ఫెయిల్ అయిపోయారు. तो अभी उनमें कुछ न कुछ डिफेक्ट जरूर होगा। అప్పుడు వారిలోని కొద్దో గొప్ప డిఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. जब तक उनका पुरुषार्थ संपन्न नहीं होता, ఎంతవరకు అయితే వారి యొక్క పురుషార్థం అనేది సంపన్నం అనేది అవ్వదో तब तक उनमें डिफेक्ट रहेगा। అంతవరకు వారిలో డిఫెక్ట్ అనేది ఉంటుంది. तो जिनमें खुद ही डिफेक्ट है, वो అయితే ఎవరిలోనైతే స్వయమే డిఫెక్ట్ అనేది ఉన్నట్లయితే दूसरों को भी संकरंग डिफेक्ट पने का ही लगा दो। అప్పుడు ఇతరులకి కూడా సాంగత్యపు రంగుని డిఫెక్ట్నే పెట్టడం అనేది జరుగుతుంది, అంటించడం అనేది జరుగుతుంది. जब वो संपन्न हो जाते हैं, ఎప్పుడైతే వారు సంపన్నమైపోతారో तो जो भी उनके संग के रंग में आता है, అప్పుడు ఎవరైతే వారి యొక్క సాంగత్యపు రంగులోకి వస్తారో तो सब पावन हो जाते हैं। అప్పుడు వారందరూ పావనమైపోతారు. इसलिए पार्श्वनाथ का भी गायन అందువలనే పారసనాథుడి యొక్క గాయనం అనేది కూడా ఉంది. भक्ति मार्ग में दिखाते हैं पारस पत्थर होता है, భక్తి మార్గంలో చూపించడం జరుగుతుంది. పారస్ ఒక పత్తర్ రాయి అనేది ఉంటుంది. वो पारस पत्थर जिस जहाँ कहीं लोहे को छू दिया जाए तो ఆ పారస రాతిని ఏ లోహాన్నైనా ఎక్కడైనా తగిలించేసినట్లయితే लोहा सोना बन जाता है। ఆ లోహ బంగారంగా అయిపోతుంది. अब ऐसा कोई पावन पत्थर होता नहीं, ये కానీ అటువంటి పారస పత్తర్ అనేది రాయి అనేది ఏమీ ఉండదు. तो गायन है, ఇదైతే కేవలం గాయనం అయ్యింది. कोई मनुष्य आत्माओं का गायन है, ఏదో ఒక మనుష్యాత్మ యొక్క గాయనం అయ్యింది. जो ऐसा श्रेष्ठ पुरुषार्थ करती है, అటువంటి శ్రేష్టమైన పురుషార్థాన్ని చేస్తుంది. तो उस श्रेष्ठ पुरुषार्थ की संपन्नता में ఆ శ్రేష్ట పురుషార్థం యొక్క సంపన్నతలోని जो आत्माएं उनके संग के रंग में आती है, ఏ ఆత్మలైతే అతని యొక్క సాంగత్యపు రంగులోకి వస్తారో वो ही परिवर्तन हो जाते हैं। వారే పరివర్తన అయిపోతారు. ज्ञान सुनाने की भी उस समय दरकार नहीं रहती, జ్ఞానం వినిపించేందుకు కూడా ఆ సమయంలో అవసరం అనేది రాదు. सिर्फ संग का रंग ही उनको परिवर्तन कर देता है। కేవలం సాంగత్యపు రంగే వారిని పరివర్తన అనేది చేసేస్తుంది. तो बताया అయితే అన్నారు, कि लक्ष्मी नारायण के चित्र को देख करके जितनी खुशी होती है, ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూసి ఎంతైతే సంతోషం అనేది అవుతుందో उतनी खुशी राधा कृष्ण राम सीता के चित्रों को देख करके అంత ఖుషి అనేది రాధాకృష్ణులు రామసీతల యొక్క చిత్రాలని చూసి అవ్వదు. क्योंकि कृष्ण के लिए शास्त्रों में हंगामे की बातें लिख दी, ఎందుకంటే కృష్ణుడి యొక్క
చిత్రం గురించి, కృష్ణుడి గురించి శాస్త్రాలలోని హంగామా యొక్క విషయాలని వ్రాసేశారు. क्या ఏంటి? कृष्ण ने కృష్ణుడు बहुत हंगामा किया, చాలా హంగామాని చేశారు. महाभारत गृह युद्ध मचाई दिया। భారీ మహాభారత గృహయుద్ధాన్ని చెలరేగించేశారు. खून की नदियां बही, రక్తపు నదులు ప్రవహించాయి. बाबा तो सामने आते हैं, బాబా ఎదురుగా వస్తారు. इस लक्ष्मी नारायण के चित्र को देख करके खुशी होती है। ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి ఖుషి అవుతుంది. बच्चों को भी ऐसे समझना चाहिए। పిల్లలకి కూడా అలాగే అనుకోవాలి. बाकी कितने समय अपने इस पुराने शरीर में होंगे, మిగతా ఎంతైతే ఈ పాత శరీరంలోనే ఉంటామో फिर जाकर के प्रिंस बनेंगे। మళ్ళీ వెళ్ళి ప్రిన్స్గా అవుతాము. ये हम ऑब्जेक्ट है ना, ఇది యామ్ ఆబ్జెక్ట్ అయ్యింది కదా. ये भी सिर्फ तुम जानते हो। खुशी ఇది కేవలం మీరు తెలుసుకుంటారు. में कितना गदगद होना चाहिए। అయితే మీ లోపల ఎంత గదగదైపోవాలి, పులకరించాలి. जितना खुशी चढ़ेगी, ఎంత ఖుషి అనేది ఎక్కుతుందో उतना उच्च पद पावेंगे। అంత ఉన్నత పదవిని పొందుతాము. कहाँ विश्व का महाराजा महारानी ఎక్కడ విశ్వం యొక్క మహారాజా మహారాణి, और कहाँ साहूकार प्रजा, ఎక్కడ షాహుకార్ ప్రజ, और कहाँ प्रजा के भी नौकर चाकर। మరియు ఎక్కడ ప్రజల యొక్క నౌకర్లు చాకర్లు. तो उच्च पद नीच पद में अंतर हो गया ना। అయితే ఉన్నత పదవి నీచ పదవిలోని తేడా అనేది వచ్చేసింది కదా. सब्जेक्ट एक ही है, सिर्फ मन मना भाव मध्यात्म। సబ్జెక్ట్ అయితే ఒకటే అయ్యింది, కేవలం మన్మనాభవ్ మధ్యాధిభవ్. और कुछ भी नहीं करना है। ఇంకేమీ కూడా చేయకూడదు. क्या करना है? ఏం చేయాలి? जो बाप का संकल्प, ఏదైతే తండ్రి యొక్క సంకల్పం, वही संकल्प धारण करना है। అదే సంకల్పాన్ని ధారణ చేయాలి. जो बाप चाहता है ఏదైతే తండ్రి అనుకుంటారో, वैसे ही चलना है। ఏదైతే తండ్రి కోరుకుంటారో అలాగే నడవాలి. इतनी याद समान बनी रहे। అంత యాద్ అనేది సమానంగా తయారై ఉండాలి. समान स्टेज जब हो जाएगी बाप समान, సమాన స్టేజ్ అనేది ఎప్పుడైతే అయిపోతుందో తండ్రి సమానంగా, तो जो कर्म होंगे అప్పుడు ఏవైతే కర్మలు ఉంటాయో सब ईश्वर के लिए होंगे, ఆ కర్మలన్నీ ఈశ్వరుడి కోసం అవుతాయి. भगवान के लिए कर्म भी होंगे। భగవంతుడి కోసం అన్ని కార్యాలు అవుతాయి. వాచ కూడా భగవంతుడి కోసం అవుతుంది. अपनी चिंता नहीं रहेगी, अपने लिए तो जो पाना था सो पा लिया। స్వయం యొక్క చింత అనేది ఉండదు. ఏం పొందాలో అది పొందేశాం. परवाहती पार ब्रह्म परमेश्वर की वो मिल गया। పరవాహతి పారబ్రహ్మ పరమేశ్వరుడిది, అతను మనకి లభించేశారు. మనకి చింత అనేది ఉండేది పారబ్రహ్మ పరమేశ్వరుడిది, అతను మనకి లభించేశారు. फिर कुछ चाहने की इच्छा नहीं रहेगी। ఇంకేమీ కోరుకునేటటువంటి కోరిక అనేది ఉండదు. तो जिन्होंने पा लिया అయితే ఎవరైతే పొందేశారో वो फिर दूसरों के कल्याण में लग जाते हैं। అప్పుడు వారు ఇతరుల యొక్క కళ్యాణంలో ఇముడిపోతారు. तो दो ही बातें रह जाती हैं, अलफ और बे। ముఖ్యమైనవి రెండే విషయాలు ఉండిపోతాయి, అల్ఫ్ మరియు బే. अच्छा, మంచిది. ఓం శాంతి.